హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఈ వీడియోలో మనం టీచింగ్ ఆఫ్ గ్రామర్ గురించి డిస్కస్ చేద్దామండి. సో ప్రీవియస్ వీడియోలో టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ టీచింగ్ ఆఫ్ వొకాబులరీ చూసాం. ఇప్పుడు టీచింగ్ ఆఫ్ గ్రామర్ చూస్తే యూనిట్ 5 మనకు మెథడాలజీ నుంచి కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత మనం నెక్స్ట్ 6th యూనిట్కి వెళ్ళిపోవచ్చండి. సో మెథడాలజీ సిరీస్ నుంచి 6th యూనిట్కి మనం వచ్చేసాం ఆల్మోస్ట్. సో మిగతా వీడియోస్ కూడా మన ఛానల్ ఉన్నాయి, చూడగలరు. గ్రామర్ నుంచి అండ్ లిటరేచర్ నుంచి కూడా. లిటరేచర్ కూడా మనం పోయిటరీ టైప్స్ ఆఫ్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ పోయిమ్స్ రాబోతున్నాయి. రెండు పోయిమ్స్ ఒక వీడియోలో వస్తాయి. ఇట్లా 4 వీడియోస్లో మనకు 8 పోయిమ్స్ కవర్ చేయడం జరుగుతుంది. సో దయచేసి గమనించండి అండ్ ఫాలో కండి. సో టీచింగ్ ఆఫ్ గ్రామర్ చూద్దామండి ఈ వీడియోలో. సో ఏమైనా వొకాబులరీ స్ట్రక్చర్ చూడని వల్ల చూస్తే ఇక్కడికి వస్తే మనకు బాగా మంచి క్లారిటీగా అర్థమవుతుందండి. సో టీచింగ్ ఆఫ్ గ్రామర్ ఈ వీడియోలో ఎక్స్క్లూసివ్గా. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో టీచింగ్ ఆఫ్ గ్రామర్, నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టీచింగ్ గ్రామర్ అంటే చూద్దాం. అవసరం ఏంటి, అసలు ఎందుకు గ్రామర్ టీచ్ చేయాలి, ఏంటి గ్రామర్ చూద్దాం. సో గ్రామర్ ఈజ్ ద రూల్స్ బై విచ్ వర్డ్స్ చేంజ్ దేర్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కంబైన్డ్ ఇంటూ సెంటెన్సెస్. సో గ్రామర్ అంటే ఏంటి, ఈజ్ ద రూల్స్. గ్రామర్స్ అనేది స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి గ్రామర్లో, విచ్ వర్డ్స్ చేంజ్ దేర్ ఫార్మ్స్. వర్డ్స్ అనేవి దేర్ ఫార్మ్స్ అనేవి మారుతూ ఉంటాయి అండ్ కంబైన్ ఇంటూ సెంటెన్సెస్. సో ఈ చిన్న చిన్న అండ్ సెంటెన్స్ కంబైన్ అయినప్పుడు మన గ్రామర్ అనేది అర్థమవుతుంది. సో ఏంటంటే గ్రామర్ అనేది ఈజ్ ద రూల్స్ బై విచ్ వర్డ్స్ చేంజ్ దేర్ ఫార్మ్స్ అండ్ వర్డ్స్ ఆర్ కంబైన్ ఇంటూ సెంటెన్సెస్. సో చిన్న చిన్న పదాలన్నీ కలిపి సెంటెన్స్గా మీనింగ్ఫుల్ సెంటెన్స్గా మారినప్పుడు అది మన గ్రామర్ అని అంటాం దాన్ని, రైట్. ఇంకా సింపుల్ చెప్పాలంటే ద స్టడీ ఆఫ్ మార్ఫాలజీ అండ్ సింటాక్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. స్టడీ ఆఫ్ మార్ఫాలజీ అండ్ సింటాక్స్. ఇంకా సింపుల్ చెప్పంటే మార్ఫాలజీ అసలు ఏంటి అంటే, మార్ఫాలజీ అనేది స్టడీ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్, లైక్ యాడింగ్ సఫిక్సెస్ ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల ఎలా అయితే మనం దాని యొక్క ఫార్మ్స్ మనం ఎలా చేంజ్ చేస్తామో దాన్ని మనం మార్ఫాలజీ అంటాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక చూడండి, క్రియేట్ అనే వర్బ్ని దాన్ని క్రియేషన్ అనే మనం వర్బ్ నౌన్గా మార్చుకున్నాం. సో క్రియేట్ అనే వర్బ్ని క్రియేషన్ అనే నౌన్గా ఎలా మార్చుకున్నాం అంటే టిఐఓన్ అనే ప్రిఫిక్స్ సఫిక్స్ యాడ్ చేయడం వల్ల, రైట్. సో ఇక్కడ సఫిక్స్ యాడ్ చేసాం. నెక్స్ట్ ఇన్ఫార్మ్ అనే దాన్ని ఇన్ఫర్మేషన్ అనే నౌన్గా మార్చుకున్నాం, ఇన్ఫార్మ్ అనే వర్బ్ని. సో బ్యూటీ అనే ఈ నౌన్ని ఇక్కడ అడ్జెక్టివ్, బ్యూటిఫుల్ అనే అడ్జెక్టివ్గా మార్చు. తెలుసా మనకు అందరికీ, అందరు స్కూల్లో టీచర్స్గా పనిచేస్తుంటారు చాలామంది. సో అదర్ ఫార్మ్సే మార్చాం కదా, దాన్ని మనం యాక్చువల్గా మార్ఫాలజీ అంటాం. సింపుల్ చెప్పాలంటే, అర్థమయ్యే భాష చెప్పాలంటే, ఈ మార్ఫాలజీ వర్డ్ తీసేసి జనరల్ చెప్పాలంటే సూట్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్ మనం ఎలా అయితే వాడతామో అది మార్ఫాలజీ. ఇంకా సింపుల్ చెప్పాలంటే సఫిక్స్ ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల వర్డ్ ఎలా అయితే మారుతూ ఉంటాయి దాన్ని మార్ఫాలజీ అంటాం, ఇంకా క్లియర్గా. ఇంకా సింటాక్స్ అందరికి తెలుసు, వర్డ్ ఆర్డర్ ఇన్ సెంటెన్స్. మన ఇంగ్లీష్ అనేది స్ట్రిక్ట్గా సబ్జెక్ట్, వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ అనే స్ట్రక్చర్పై ఆధారపడి పనిచేస్తుంది. క్వశ్చన్ అన్నప్పుడు ముందు వర్బ్ వస్తుంది, తర్వాత హెల్పింగ్ వర్బ్ వస్తుంది, అది ఆ విధంగా. సో స్ట్రక్చర్ ఏం లేదు, వర్డ్ ఆర్డర్ అనే సెంటెన్స్ సింటాక్స్. మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్, అదర్ ఫార్మ్స్, అది మార్ఫాలజీ. ఇవి రెండింటిని కలిపి చెప్పే, ఇంక చెప్పంటే సబ్సెట్ ఆఫ్ దీస్ టూ అనొచ్చు. గ్రామర్ అంటే రెండు కలిపి, మార్ఫాలజీ సింటాక్స్ రెండు కలిపితే గ్రామర్, రైట్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో చాలా డీప్గా అండర్స్టాండ్, అనలైసిస్ చదవాలి. చదివేటప్పుడే మనం బిట్ ఎక్కడ నుంచి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ మార్ఫాలజీ స్టడీ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్ అంటే వాటని అంత సింపుల్ అడగడమాట. సో చేంజ్ దేర్ ఫార్మ్స్ ఆఫ్ వర్డ్స్ వాట్ యూ కాల్ అని చెప్తాడు, మార్ఫాలజీ సింటాక్స్ అని. లేదా లాస్ట్ టైం బిట్ కూడా వచ్చింది, ఇదే బిట్ సేమ్. సో ఇన్ ఏ సెంటెన్స్ వర్డ్స్ చేంజ్ దేర్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ ఈజ్ కాల్డ్ అన్నాడు. సింటాక్సా, గ్రామరా, వొకాబులరీనా, అట్లా. సో ఇక్కడ ఏ బిట్ ఏ కార్ నుంచి రావచ్చు. సో దీనికి బిట్స్ ప్రిపేర్ చేసే ఫ్యాకల్టీ ఎక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఎనీ కార్ అనేది ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్ మెథడాలజీ. మన అన్లైక్ మెథడాలజీలో కానీ కాకుండా మన సపరేట్గా లిటరేచర్లో కానీ, లేదంటే మనం దాంట్లో చూసినట్లయితే లిటరేచర్లో మనకు ఓన్లీ థీమాటిక్ ఇంపార్టెంట్ అడగాల్సి వస్తుంది. గ్రామర్లో కూడా రూల్ బౌండ్ ఏదైనా బట్ మెథడాలజీ అట్లా ఉండదు. ఏ మూలలో ఎక్కడి నుంచైనా బిట్ అడగవచ్చు, రైట్. సో గ్రామర్ ఈజ్ ద లాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ అండ్ ప్రొవైడ్స్ ఇన్సైట్ ఇంటూ స్ట్రక్చర్. ఏమంట, గ్రామర్ ఈజ్ ద లాజికల్ ఫౌండేషన్. సో లాజికల్ ఫౌండేషన్ అనేది ఈ గుర్తుపెట్టుకోవాలి, ఈ టర్మ్స్ అనే ఇంపార్టెంట్ వర్డ్స్, రైట్. సో లాజికల్ ఫౌండేషన్, సో లాజికల్ అంటే ఇట్స్ బేసిక్ ఫర్ ఎ లాంగ్వేజ్ అండ్ ప్రొవైడ్స్ ఇన్సైట్ ఇంటూ స్ట్రక్చర్. సో ఇది ఇన్సైట్ని ప్రొవైడ్ చేస్తుంది స్ట్రక్చర్లో, రైట్. ఇట్ ఆఫర్స్ ఆర్గనైజ్డ్ నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ క్రూషియల్ ఫర్ రైటింగ్ యాక్యురేట్లీ. సో మనం యాక్యురేట్గా రైటింగ్ రాయాలన్నప్పుడు, సో రైటింగ్లో ఇది ఎక్కువ ఉపయోగపడుతుంది. సో ఆర్గనైజ్ నాలెడ్జ్ అనమాట ఇది. సో ఆర్గనైజ్ నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్. సో ఫస్ట్ ఏం చెప్పారు, లాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ అంట, అండ్ ఇక్కడ ఆర్గనైజ్ నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఇట్స్ క్రూషియల్ ఫర్ రైటింగ్ యాక్యురేట్లీ. సో యాక్యురేట్గా రాయాలంటే మనం ఖచ్చితంగా గ్రామర్ అనేది స్కిల్ ఉండాల్సింది, గ్రామర్ స్కిల్. నెక్స్ట్, గ్రామర్ సెట్స్ స్టాండర్డ్స్ ఫర్ లాంగ్వేజ్ యాక్యురసీ అండ్ ఫాస్టర్స్ వేరియస్ మెంటల్ అబిలిటీస్. సో గ్రామర్ ఏం చేస్తుంటే స్టాండర్డ్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ స్టాండర్డ్ ఉందంటే అది యాక్యురసీ ఎక్కడ ఉంటుంది అంటే అప్పుడు ఎవరైతే మన గ్రామర్లు స్టాండర్డ్గా ఉంటాయి. సో గ్రామర్ ఇస్ సెట్ ఆఫ్ స్టాండర్డ్స్
ఫర్ లాంగ్వేజ్ అక్యురసీ అండ్ ఫాస్టర్స్ వేరియస్ మెంటల్ ఎబిలిటీస్. సో మెంటల్ ఎబిలిటీస్ కూడా వేరియస్ ఎబిలిటీస్ కూడా గ్రామర్ ద్వారా మనం నేర్చుకోవచ్చు అని ఈ పాయింట్ యొక్క మీనింగ్. నెక్స్ట్ అండి, మాస్టరీ ఓవర్ గ్రామర్ ఈజ్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ నాన్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్. మనందరం నాన్ నేటివ్ స్పీకర్స్ అవుతాం. నేటివ్ స్పీకర్స్ అంటే ఎక్కడైతే పుట్టి ఆటోమేటిక్గా లాంగ్వేజ్ నేర్చుకునే వచ్చిందో అది నేటివ్ స్పీకర్స్. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, ఇంగ్లాండ్లో వాళ్ళు నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో మనం నేటివ్ స్పీకర్స్ ఆఫ్ తెలుగు, ఇక్కడ తెలుగు పీపుల్స్ కాబట్టి. హిందీ నార్త్ వాళ్ళు నేటివ్ స్పీకర్స్ ఆఫ్ హిందీ. మన నాన్ నేటివ్ స్పీకర్ అంటే ఇంగ్లీష్ మన నాన్ నేటివ్ స్పీకర్స్ కాబట్టి మనకు గ్రామర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ ఎస్పెషల్గా నేర్చుకోవాలి. మనం గ్రామర్ నేర్చుకుంటేనే లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ వస్తుందని ఈ పాయింట్. నెక్స్ట్, సో గ్రామర్ వర్డ్స్ కంబైన్స్ అండ్ సెంటెన్సెస్. ఒక నిమిషం అండి. సో సారీ డిస్టర్బెన్స్. ఓకే, గ్రామర్ సెంటెన్సెస్ ఎక్కడుంది? రైట్. సో లెర్నింగ్ గ్రామర్ ఎన్హాన్సెస్ క్లియర్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో లెర్నింగ్ గ్రామర్ అనేది ఏం చేస్తుందంటే ఎన్హాన్సెస్ పెంచుతుంది. ఏం పెంచుతుంది? క్లారిటీ, క్లియర్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్లో మనం థాట్స్ని, ఐడియాస్ని ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలంటే ముందు గ్రామర్ ప్రిఫరెన్స్ ఉండాలి. గ్రామర్ లేకుంటే మనం ఎమోషన్స్ డిఫరెన్స్ కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయలేమని దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్, ఎస్పెషల్లీ ఫర్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ అనేది మీకు అకాడమీ నుంచి ఉన్న సెంటెన్స్ ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో మనకు బిట్స్లో ఖచ్చితంగా దగ్గర బిట్స్ ఇచ్చినప్పుడు ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే దానికి రిలేటెడ్ కాదేమో అని మనం బిట్ పెట్టాం జనరల్గా. ఎస్పెషల్లీ ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ అంట. సో ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏం లేదు, నథింగ్ బట్ ఇట్స్ వే ఆఫ్ కమ్యూనికేషన్. యాక్చువల్లీ ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్టిస్టిక్, అంటే లైక్ ఇన్ డ్రామా ద్వారా, ఆర్ట్ ద్వారా, ఈ విధంగా అనమాట. సో దాన్ని ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్ అంటాం. బట్ లాంగ్వేజ్ ఇక్కడ ఏమంటే గ్రామర్ ఎన్హాన్సెస్ క్లియర్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ జరగాలి అంటే, ఎస్పెషల్గా ఆర్టిస్ట్ ఎక్స్ప్రెస్ జరగాలంటే గ్రామర్ అనేది ఖచ్చితంగా అవసరం అని అంటున్నాడు. సో ఇది గ్రామర్ యొక్క బేసిక్. ఐ హోప్ ఇట్స్ క్లియర్ కదా. సేమ్ లేదు, గ్రామర్ అంటే ఒకసారి చూద్దాం. గ్రామర్ ఇస్ రూల్స్, ఖచ్చితంగా ఫాలో అయ్యే రూల్స్ ఉంటాయి. అండ్ స్టడీ ఆఫ్ మార్ఫాలజీ అండ్ సింటాక్స్ అనుకోవచ్చు. మార్ఫాలజీ అంటే స్టడీ ఆఫ్ వర్డ్ ఫార్మేషన్, సింటాక్స్ అంటే వర్డ్ ఆర్డర్ ఇన్ సెంటెన్స్. రెండు కలిపితేనే గ్రామర్ అనుకోవచ్చు. ఇంకా లాజికల్ ఫౌండేషన్స్ ఉంటాయి, ఆర్గనైజ్డ్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోవాలా. సెట్ స్టాండర్డ్స్ ఫర్ లాంగ్వేజ్ అక్యురసీ అండ్ మాస్టర్ గ్రామర్ ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఫర్ నాన్ నేటివ్స్, మనందరూ చాలా ఇంపార్టెంట్. తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ కాన్షియస్లీ అన్కాన్షియస్లీ కంబైన్ చేస్తాం. తర్వాత లాంగ్వేజ్ గ్రామర్ ఎన్హాన్సెస్ క్లియర్ అండ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఎస్పెషల్లీ ఫర్ ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్. ఇవన్నీ కూడా బేసిక్స్ అన్నమాట. నెక్స్ట్, టీచింగ్ గ్రామర్ రూల్. సరే, ఇది గ్రామర్ అని అర్థమైంది. ఇప్పుడు టీచింగ్ గ్రామర్ ఎలాంటి రోల్ ప్లే చేయాల్సి వస్తుంది టీచర్ గ్రామర్ అంటే చూద్దాం. ఆ ప్రాధాన్యత ఏంటి? టీచింగ్ గ్రామర్ యొక్క ప్రాధాన్యత ఏంటి కూడా చెప్పుకోవచ్చు. చూడండి. సో గ్రామర్ నాలెడ్జ్ హెల్ప్స్ క్రియేట్ వెల్ కన్స్ట్రక్టెడ్ సెంటెన్సెస్ అండ్ ఎన్హాన్సెస్ లాంగ్వేజ్ స్కిల్స్. ఏమంట? గ్రామర్ నాలెడ్జ్ హెల్ప్స్ క్రియేట్ వెల్ కన్స్ట్రక్టెడ్ సెంటెన్సెస్. మనం కరెక్ట్గా సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే గ్రామర్ అవసరం. అది కాన్షియస్ గాను, అన్కాన్షియస్ గాను. బట్ గ్రామర్ లేకుండా మనం సెంటెన్స్ స్ట్రక్చర్ని ఫ్రేమ్ చేయలేం, దట్ మీనింగ్ఫుల్ని ఫ్రేమ్ చేయలేం. అండ్ ఎన్హాన్సెస్ లాంగ్వేజ్ స్కిల్స్. సో లాంగ్వేజ్ స్కిల్స్ ఎన్హాన్స్ పెంచుతాం. ఏమంటే లాంగ్వేజ్ స్కిల్స్ ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లాంగ్వేజ్ స్కిల్స్ అంటేనే గుర్తు రావాలి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. సో అడగవచ్చు క్వశ్చన్లో. సో గ్రామర్ ఎన్హాన్సెస్ విచ్ ఆఫ్ దీస్ ద ఫాలోయింగ్ స్కిల్స్ అంటాడు. లిజనింగా, స్పీకింగా, రీడింగా, ఆల్ ఆఫ్ ది అబౌవ్ అంటాడు. సో గ్రామర్ అంటే ఓన్లీ రైటింగ్ కదని మనం రైటింగ్ ఒకటి పెడితే బిట్ పోతుంది. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ 4 స్కిల్స్ని కవర్ చేస్తుంది. ఎస్పెషల్లీ అక్యురసీని పెంచడానికి మాత్రం రైటింగ్లోని గుర్తుపెట్టుకోవాలి. అక్యురసీ అన్నప్పుడు రైటింగ్లో. నెక్స్ట్, అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ స్ట్రక్చర్ ఎసెన్షియల్ ఫర్ ప్రొఫిషియెంట్ లాంగ్వేజ్ యూజ్. సో లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ప్రొఫిషియెంట్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ని ప్రొఫిషియెంట్గా యూజ్ చేయాలంటే, ప్రొఫిషియన్సీ రావాలి అంటే మనకు లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ని అండర్స్టాండ్ చేసుకోవాలి బాగా. తర్వాత గ్రామర్ లెర్నింగ్ ఎయిడ్స్ ఇన్ కన్స్ట్రక్టింగ్ వెల్ క్రియేటెడ్ సెంటెన్సెస్ అండ్ డెవలపింగ్ లాంగ్వేజ్ స్కిల్స్. ఇందా చెప్పినది. సో ఎయిడ్స్ ఇన్ వెల్ క్రియేటెడ్ సెంటెన్స్ ఫామ్ చేయడం వల్ల లాంగ్వేజ్ స్కిల్స్ అనేవి మనకు డెవలప్ అవుతుంటాయి. రైట్. గ్రామర్ కాంట్రిబ్యూట్స్ సిగ్నిఫికెంట్లీ టు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ లిబరల్ ఎడ్యుకేషన్. సో మన ఈ లిబరల్ ఎడ్యుకేషన్లో గ్రామర్ అనేది సిగ్నిఫికెంట్గా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఏంటి? లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అంటే గ్రామర్ నేర్చుకోవడం. సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉందంటే ఎప్పుడంటే మనం ఎప్పుడైతే గ్రామర్ తను కరెక్ట్గా ఉందంటో, గ్రామర్ యూసేజ్ని కరెక్ట్గా వాడుతుంటాం, అప్పుడు మనకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పమంటే మనకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్స్ ఉంటాయి, టీజీటీ, పీజీటీ ఎగ్జామ్ వాళ్ళకు. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటాం. అంటే అందులో అన్నీ కూడా గ్రామరే ఉంటాయి, అవునా కదా? ఓన్లీ గ్రామర్, దాంట్లో ఏం వేరేవి రాసే ఎస్సేస్కి రాయడం అట్లా ఉండదు, ఓన్లీ గ్రామర్ మీద. సో ఎందుకంటే ప్రొఫిషియన్సీ అనేది మనం గ్రామర్ బాగా యూజ్ చేస్తే, గ్రామర్ బాగా నేర్చుకుంటేనే ప్రొఫిషియంట్ లాంగ్వేజ్ యూజర్గా మనం అనుకోవచ్చు. సో ఇది బేసిక్ అండి, గ్రామర్ నుంచి ఇంట్రొడక్షన్ కానీ బేసిక్ రోల్ ఏంటి అనేది చూసాం.
రైట్. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇప్పుడు యాక్చువల్ టాపిక్ ఇంకా దీని నుంచి బిట్స్ రావచ్చు. ఇక్కడ నుంచి ఫార్మల్ అండ్ ఫంక్షనల్ గ్రామర్ నుంచి చూద్దాం. రైట్. ఫార్మల్ గ్రామర్ అంటే ముందు చూద్దాం. ఫార్మల్‌ని ఇంకో పేరు పెర్స్పెక్టివ్ గ్రామర్ అంటారు. సో, ప్రిస్క్రైబ్ చేయబడింది కాబట్టి ప్రిస్క్రిప్టివ్ ఆర్ ఫార్మల్ గ్రామర్. సో, దీనికి కోడ్ గుర్తుపెట్టుకోవడానికి ఎఫ్ఓ ఈ 2 లెటర్స్ ఇక్కడ పి ఫాప్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కన్‌ఫ్యూజన్ అవుతుంది చాలా దగ్గర. సో, ఏదో ఒక చిన్న కోడింగ్‌లా పెట్టుకోవాలి. ఎఫ్ఓపి అంటే ఎఫ్ అంటేనే ఫార్మల్ గ్రామర్. దాని ఇంకో పేరే పి అంటే పెర్స్పెక్టివ్ గ్రామర్. సో, ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ అంటే ఏంటి చూద్దాం. సో, టాట్ ఇన్ ఎ ఫార్మల్ వే విచ్ ఇస్ విత్ డిఫైన్డ్ రూల్స్. ఫార్మల్ అంటే ఏంటి? జనరల్‌గా ఫార్మల్ అంటే ఏంటి? క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ గుర్తుపెట్టుకోండి. ఫార్మల్ అంటే క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్. సో, టాట్ ఇన్ ఇక్కడ టీచ్ చేస్తా ఉంటాం ఫార్మల్ గ్రామర్‌ని. ఇన్ ఎ ఫార్మల్ వే విత్ డిఫైన్డ్ రూల్స్. క్లాస్ రూమ్‌లో టీచ్ చేసేది. లేదా విత్ డిఫైన్డ్ రూల్స్ ఖచ్చితంగా రూల్స్‌తో టీచ్ చేసేది ఫార్మల్ గ్రామర్. ఎంఫసైజ్ రిటన్ లాంగ్వేజ్ అండ్ స్ట్రిక్ట్ అడరెన్సెస్ టు రూల్స్. సో, రిటర్న్ లాంగ్వేజ్‌కి ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎంఫసైజ్ అంటే స్ట్రెస్ చేయడం అనమాట. రిటర్న్ లాంగ్వేజ్ ఎక్కువ అండ్ స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి ఇందులో. ఏం రూల్స్? గ్రామటికల్ రూల్స్ ఉంటాయి. గ్రామర్ రూల్స్ ఉంటాయి. క్లాస్ రూమ్ ఫార్మల్‌గా టీచ్ చేస్తాం. రూల్స్ ఉంటాయి. రిటర్న్ లాంగ్వేజ్‌లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ స్ట్రిక్ట్ అదరెన్సెస్ టు రూల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫోకసెస్ ఆన్ డిడక్టివ్ టీచింగ్. సో, డిడక్టివ్ టీచింగ్‌ని ఇది ఫోకస్ చేస్తుంది. డిడక్టివ్ టీచింగ్ అంటే గుర్తు రావాలి. రూల్స్ ఫస్ట్, ఎగ్జాంపుల్స్ నెక్స్ట్. సో, ఏదైనా మన టాపిక్ చెప్పాలంటే ముందు రూల్స్ చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ V1 ఆర్ ఎస్ అని చెప్పి ప్లస్ ఆబ్జెక్ట్ చెప్పి రూల్స్ చెప్తాం. టు టాక్ అబౌట్ యూనివర్సల్ రూల్స్, టు టాక్ అబౌట్ రొటీన్ యాక్షన్స్ ఈ విధంగా చెప్పడానికి మనం ముందు రూల్స్ చెప్తాం. తర్వాత ఎగ్జాంపుల్ ద సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్ అని ఇది ఎగ్జాంపుల్ చెప్తాం. అది డిడక్టివ్ టెక్నిక్ వస్తుంది. ప్రిస్క్రైబ్ కరెక్ట్ అండ్ ఇన్‌కరెక్ట్ లాంగ్వేజ్ యూజ్. సో, ఇది ప్రిస్క్రైబ్ చేస్తుంది. కరెక్ట్ ఏంటి? ఇన్‌కరెక్ట్ ఏంటి? ఏది తప్పు? ఏది కరెక్ట్? అనే ఒక సెంటెన్స్‌లో రూల్స్‌ని చెప్పేది ఫార్మల్ గ్రామర్. ఫార్మల్ గ్రామర్ అంటేనే క్లాస్ రూమ్‌లో నేర్చుకునేది. సో, క్లాస్ రూమ్‌లో నేర్చుకుంటేనే దీని ఇంకో పేరు ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ అంటాం. ఫార్మల్, ప్రిస్క్రిప్టివ్ ఫాప్ అని గుర్తుపెట్టుకోండి. ఫాప్ అంటేనే క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ అంటేనే రూల్స్. ముందు మనం క్లాస్‌లో కూడా ఎక్కువ శాతం రూల్స్ చెప్తాం కదా! ముందు రూల్స్ చెప్పి ఎగ్జాంపుల్స్ చెప్తాం. ఆఫ్‌కోర్స్ క్రియేటివ్ టీచర్స్ ముందు ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. అది ఇండక్టివ్ టెక్నిక్ కిందకి వస్తుంది. బట్ జనరల్‌గా డిడక్టివ్ టెక్నిక్ అంటే క్లాస్‌లో రూల్స్ చెప్తాం ముందు. తర్వాత ఎగ్జాంపుల్ చెప్తాం కదా! ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఫార్మల్, ప్రిస్క్రిప్టివ్ నుంచి మెయిన్ బుల్లెట్ పాయింట్స్ ఇవి. ఇక్కడ నుంచి బిట్స్ రావచ్చు. తర్వాత చూడండి ఫంక్షనల్ గ్రామర్ ఇంకోటి. దాని పేరే డిస్క్రిప్టివ్ గ్రామర్. ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ ఆల్సో కాల్డ్ యాస్ ఫార్మల్ గ్రామర్ అంటే క్లాస్ రూమ్ సెట్టింగ్‌లో జరిగేది. రైట్. ఇప్పుడు ఫంక్షనల్ గ్రామర్. ఫంక్షనల్ అంటే ఏంటి? యూసేజ్, స్ట్రక్చర్ అనమాట. సో, డిస్క్రిప్టివ్ గ్రామర్. సో, ఫంక్షనల్ ఇంకో పేరే డిస్క్రిప్టివ్ గ్రామర్. సో, లెర్న్డ్ అన్‌కాన్షియస్‌లీ యాస్ లాంగ్వేజ్ ఇస్ అక్వైర్డ్. ఇది కాన్షియస్‌గా నేర్చుకునేది కాదు. ఇదైతే మనం కాన్షియస్‌గా నేర్చుకోవాలి. ఏది? ఫార్మల్ గ్రామర్‌ని కాన్షియస్‌గా క్లాస్ రూమ్‌లో రూల్స్ నేర్చుకోవాలి. ఇది అన్‌కాన్షియస్‌గా వచ్చేస్తుంది. ఎలా అంటే లైక్ ఎక్స్‌పోజర్ టు లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఏదైతే అక్వైర్ చేస్తామో దాని ద్వారా వచ్చేస్తే ఫంక్షనల్ గ్రామర్ అంటాం. సో, డిస్క్రిప్టివ్ అని కూడా అంటారు. సో, వర్డ్స్ లాస్ట్ టైమ్ వొకాబులరీ వచ్చింది. ఫంక్షనల్ ఆర్ స్ట్రక్చరల్ వర్డ్స్ అని అంటే గ్రామటికల్ వర్డ్స్ అనమాట. లైక్ ప్రిపోజిషన్స్ గానీ, కంజంక్షన్స్ గానీ, ప్రొనౌన్స్ గానీ, హెల్పింగ్ వర్బ్స్ గానీ, ఇంటర్జెక్షన్స్ గానీ ఇవి ఫంక్షనల్ అండ్ స్ట్రక్చరల్ వర్డ్స్ అంటాం. అదేవిధంగా ఫంక్షన్ అంటే ఇక్కడ గ్రామర్, ఇక్కడ అక్కడ వర్బ్స్ వొకాబులరీ, ఇక్కడ ఫంక్షనల్ గ్రామర్. గ్రామర్ అంటే లెర్న్స్ అన్‌కాన్షియస్‌లీ. ఎఫర్ట్ పెట్టకుండా నేర్చుకునేది ఒకటి. ప్రయారిటైజ్ లాంగ్వేజ్ యూసేజ్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ప్రయారిటీ అంటే స్ట్రెస్ ఇవ్వడం, ఇంపార్టెన్స్ ఇవ్వడం. దేనికంటే లాంగ్వేజ్ యూసేజ్‌కి యూజ్ ఉంటుంది. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌కి ఉండేది. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ద్వారా ఉంటుందండి. ఇది ఎక్కువ రూల్ బౌండ్ కాదు. రూల్ ఫాలో అయితాం. బట్ అన్‌కాన్షియస్‌గా ఫాలో అయితాం. ఇండక్టివ్ టీచింగ్ ఇది చేస్తుంది. ఇంకా దానికి ఆపోజిట్ అక్కడ డిడక్టివ్ అంటే ఇక్కడ ఇండక్టివ్. సో, ఇండక్టివ్ టెక్నిక్ ఫాలో అయితాం. ఎందుకు ఇండక్టివ్ అంటే ఎగ్జాంపుల్ ఫస్ట్, రూల్స్ నెక్స్ట్ అనమాట. సో, ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ముందు చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ చెప్పడమే మనం కొన్ని పిక్చర్స్ చూపించి అది హ్యాబిట్స్, యాక్షన్ చూపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఐ వాచ్ మూవీ ఎవ్రీ సండే అని, రైట్. షీ గోస్ టు వాక్ ఎవ్రీ డే అని కొన్ని పిక్చర్స్ చూపి సెంటెన్స్ చూపిస్తే అది ముందు ఎగ్జాంపుల్ చెప్పేసి తర్వాత రూల్ చెప్తాను. ఇందులో ఏమైనా అబ్జర్వ్ చేశారా? ఇందులో ప్రతి ఒక్క దానిలో అబ్జర్వ్ చేయండి. వర్బ్ V1 ఉంది. వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది. వర్బ్‌కి ముందు సబ్జెక్ట్ వచ్చింది. అబ్జర్వ్ చేశారని చెప్పి తర్వాత రూల్స్ చెప్తాం. ఇది ఇండక్టివ్ టెక్నిక్. ఎంఫసైజ్ యూసేజ్ అండ్ ప్రాక్టీస్ ఓవర్ స్ట్రిక్ట్ రూల్స్. ముందు ఎంఫసైజ్ దేనికి ఎంఫసైజ్ ఉంది? ఎంఫసైజ్ అంటే స్ట్రెస్ ఇవ్వడం, ఇంపార్టెన్స్ ఇవ్వడం. యూసేజ్‌కి ఉంటుంది. ప్రాక్టీస్ తర్వాత ఉంటుంది. యూసేజ్ అండ్ ప్రాక్టీస్ 2 ఉంటుంది. ఓవర్ స్ట్రిక్ట్ రూల్స్ కాకుండా యూసేజ్‌కి, ప్రాక్టీస్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చేది మనం ఫంక్షనల్ గ్రామర్ గుర్తుపెట్టుకోవాలి. సో, లాస్ట్ టైమ్ బిట్ వచ్చింది డీఎస్సీ కూడా ఇదే తరాలో. బట్ చాలా కన్‌ఫ్యూజన్‌గా దగ్గర ఆప్షన్ ఇస్తారన్నమాట. మనం స్టార్ట్ చేద్దాం. మనం ఒకసారి సిలబస్ అయిపోతే మనం కూడా అట్లాంటి చాలా డెప్త్ బిట్స్ ఉండేవి మనం కూడా ట్రై చేద్దాం. ఎవ్రీ వీడియోలో ఒక 50 బిట్స్ ట్రై చేయడానికి కవర్ చేస్తాను. సో, గుర్తుపెట్టడానికి ఈజీగా ఉండడానికి ఇక్కడ కోడ్ చెప్తున్నాను. ఎఫ్‌యు ఉంది. ఇక్కడ డి గుర్తుపెట్టుకోండి. ఇండక్టివ్ టెక్నిక్ ఉంటుంది ఇందులో కాబట్టి ఫుడీ అని గుర్తుపెట్టుకోండి. ఇంకోసారి చెప్తాను. ఎఫ్‌యు ఇక్కడ డి డిస్క్రిప్టివ్ ఇంకో పేరే ఎఫ్‌యుడి.
ఇండక్టివ్ టెక్నిక్ ఉంటుంది ఇందులో, చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇండక్టివ్ టెక్నిక్ గుర్తుపెట్టుకుని ఫుడీ అని గుర్తు. ఫుడీ అంటే ఫంక్షనల్ గ్రామర్, డి అంటే డిస్క్రిప్టివ్, ఐ అంటే ఇండక్టివ్ టెక్నిక్ ఇందులో ఉండే. ఇది ఈ 4 పదాలు వచ్చాయంటే మీరు ఓన్‌గా మీ పాయింట్స్ వచ్చేస్తాయన్నమాట. ముందు ఎగ్జాంపుల్ చెప్తాం, తర్వాత రూల్స్ చెప్తాం. సో, యూసేజ్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఆటోమేటిక్‌గా అన్‌కాన్షియస్ అనేది ఇవన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఎప్పుడు వెన్ యూ లెర్న్ దిస్ టర్మ్ ఎఫ్‌యుడిఐ ఫుడీ, ఎఫ్ అంటే ఫంక్షనల్ గ్రామర్, దీని ఇంకో పేరు డిస్క్రిప్టివ్ గ్రామర్, ఐ అంటే ఇండక్టివ్ టెక్నిక్. ఇక్కడ ఏమొస్తుంది ఫాప్, ఎఫ్ అంటే ఫార్ములా గ్రామర్ క్లాస్ రూమ్‌లో నేర్చుకుంటాం. రూల్స్ ముందు ఉంటుంది. ఎగ్జాంపుల్ తర్వాత వస్తుంది. డిడక్టివ్ టెక్నిక్ యూజ్ చేస్తాం కాబట్టి డి, పీడీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫుడీ, ఎఫ్‌యుడిఐ. జస్ట్ రైట్. నెక్స్ట్ చూడడానికి చాలా సింపుల్ అనుకుంటాం. బట్ ఇక్కడ సింపుల్ ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్‌లో మనం కూర్చున్నప్పుడు అక్కడ దగ్గర ఆప్షన్ ఇచ్చినప్పుడు ఆ టెన్స్‌లో మనం గుర్తుపడాలి. అందుకే కొన్ని కోడింగ్‌లా గుర్తుపెట్టుకుంటే కన్‌ఫ్యూజన్ గురించి కాకుండా కొన్ని సందర్భాల్లో అది పనికొస్తుంది కోడింగ్ కూడా. నెక్స్ట్ చూద్దాం. బెనిఫిట్స్ ఆఫ్ టీచింగ్ గ్రామర్. ఓకే. గ్రామర్ ఏంటో తెలుసుకుందాం. నేర్చుకున్నాం. అసలు దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి? ఉపయోగాలు ఏంటో చూద్దాం. స్టూడెంట్స్ నేచురల్లీ అనలైజ్ అండ్ రేషనలైజ్ వాట్ దే లెర్న్ త్రూ గ్రామర్. సో, గ్రామర్ ద్వారా ఏమంట ఫస్ట్ బెనిఫిట్, దే నేచురల్లీ అనలైజ్ చేయగలుగుతారంట వాళ్ళు అండ్ రేషనలైజ్ చేయగలుగుతారంట. ఎప్పుడైతే వాళ్ళు గ్రామర్ నేర్చుకున్నారో గ్రామర్ ద్వారా మనకు వేరే కూడా నేర్చుకున్నప్పుడు అనలైజ్ చేయగలరు, రేషనలైజ్ చేయగలరు. ఎందుకంటే రూల్స్ ఉంటాయి, చిన్న విడివిడిగా రూల్స్ ఉంటాయి కాబట్టి అనలైజ్ చేయగలరు. నెక్స్ట్ రూల్స్ అండ్ జనరలైజేషన్స్ ఎయిడ్ ఇన్ కన్సాలిడేటింగ్ అండ్ రిమెంబరింగ్ లాంగ్వేజ్ స్కిల్స్. సో, రూల్స్ అనేది రూల్స్ అండ్ జనరలైజేషన్స్. సో, రూల్స్ ఉంటాయి అందులో అండ్ జనరలైజేషన్స్ ఉంటాయి. దట్ హెల్ప్స్ ఇన్ కన్సాలిడేట్ చేయడం, రిమెంబరింగ్ లాంగ్వేజ్ స్కిల్స్. సో, లాంగ్వేజ్ స్కిల్స్ చెప్పడానికి లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్‌కి గ్రామర్ అనేది చాలా బెనిఫిట్ ఉంటాయి. గ్రామర్ నేర్చుకోవడం ద్వారా ఆ నాలెడ్జ్ స్కిల్స్‌లో కూడా అది పనికొస్తుంది. నెక్స్ట్ గ్రామర్ ఎన్హాన్సెస్ స్టూడెంట్స్ టు కాన్ఫిడెన్స్ బై ప్రాక్టీసింగ్ వేరియస్ లాంగ్వేజ్ స్ట్రక్చర్స్. సో, వాళ్ళలో కాన్ఫిడెన్స్‌ని పెంచుతుంది వేరియస్ స్ట్రక్చర్ నేర్చుకోవడానికి. యూజ్‌ఫుల్ ఫర్ కరెక్షన్, రెమెడియల్ వర్క్ అండ్ టీచింగ్ కరెక్ట్ లాంగ్వేజ్ ఫార్మ్ ఐటమ్స్. సో, ఎప్పుడు యూజ్‌ఫుల్ అవుతుంది? కరెక్షన్ చేయడానికి, రెమెడియల్ వర్క్‌లో కూడా పనికొస్తుంది గ్రామర్ అండ్ టీచింగ్ కరెక్ట్ లాంగ్వేజ్ టర్మ్స్ యూజ్ చేయడానికి కూడా మనకు లాంగ్వేజ్‌లో అప్పుడు కూడా గ్రామర్ అనేది బెనిఫిట్ ఇస్తుంది పిల్లవాళ్ళకి. నెక్స్ట్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ లాంగ్వేజ్ టీచింగ్, ప్రెజెంటింగ్ న్యూ ఐటమ్స్ అండ్ ఎగ్జామినేషన్ రిక్వైర్మెంట్స్. సో, ఎఫెక్టివ్ లాంగ్వేజ్ టీచింగ్ చేయడానికి, ప్రెజెంటింగ్ కొత్త ఐటమ్ మనం నేర్పించడానికి, ఎగ్జామినేషన్‌లో కూడా మన పిల్లలకు కూడా అక్కడ ఎగ్జాంపుల్ కూడా గ్రామర్ అనేది ఉపయోగపడుతుందని ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందని చెప్పాడు ఇప్పుడు ఈ 3 పాయింట్లలో. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ప్రతిదీ బుల్లెట్ పాయింట్ అండి. ప్రతిదీ గన్ షాట్. ఎక్కడి నుంచైనా బెటర్ రావచ్చు. ప్రతి పాయింట్ నేర్చుకోవాలి, వినాలి. 1, 2 సార్లు వినాలి కనీసం. లేదా రాసుకోవాలి, రాయడం టైం లేదు, ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ వినాలి. ఖచ్చితంగా 1, 2 సార్లు దాని పని మీరు జస్ట్ వీడియో ఆర్ ఆడియో డౌన్‌లోడ్ చేసుకొని పెట్టంటే అది పోతూ ఉంటది. నేనే కాదు ఏదైనా మీకు నచ్చిన వీడియో ఎక్కడైనా సరే మీరు ఒక టాపిక్ నేర్చుకోవాలంటే అది ప్లే చేయండి. అది వస్తుంది. మనం అన్‌కాన్షియస్‌గా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్ కదా! లాంగ్వేజ్ ఎలా నేర్చుకున్నాం మనం? పుట్టుకతోనే ఎలా స్కూల్ పోయి నేర్చుకోలేదు కదా! లాంగ్వేజ్ మన తెలుగు భాష డైరెక్ట్ నేర్చుకున్నాం కదా! ఇంట్లో అలాగే ఇది కూడా ఇంగ్లీష్ కూడా అంతే. ఎక్స్‌పోజర్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. వింటూ ఉంటే చాలు ఆటోమేటిక్‌గా మనకు మైండ్‌లో వచ్చేస్తాయి. ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ టీచింగ్ గ్రామర్ అండ్ టెక్నిక్స్. ఇంకా ఓకే. బెనిఫిట్స్ చూసాం. ఎలా టీచ్ చేయాలి? దాని టెక్నిక్స్ కూడా కావాలి కదా! చూద్దాం. ఫార్ములా గ్రామర్ ముందు. సో, ఫార్ములా గ్రామర్ ఎలా టీచ్ చేయాలో చూద్దాం. ఇందాక చూసాం కదా! ఎఫ్ఓపి. సో, ఇది ఇంకో పేరే ప్రిస్క్రిప్టివ్ గ్రామర్ అన్నాం. దీని ఇంకో పేరు థియరాటికల్‌గా ఉంటుంది అని కూడా అనుకోవచ్చు. గుర్తుపెట్టుకో. విచ్ ఈస్ ద గ్రామర్ విచ్ ఈస్ థియరాటికల్ ఇన్ నేచర్ అంటాడు. సో, అప్పుడు కన్‌ఫ్యూజ్ కావద్దు. సో, ఎఫ్ఓపిటి. సో, ఎఫ్ఓ ఫార్మల్, పి అంటే ప్రిస్క్రిప్టివ్, టి అంటే థియరాటికల్. థియరీ ఉంటాయి. ఎంఫసైజ్ రూల్స్ అండ్ డెఫినిషన్స్. రూల్స్ ఉంటాయి అండ్ డెఫినిషన్స్ ఉంటాయి. సో, దేనికి ఎంఫసిస్ ఇవ్వబడుతుంది? ఎంఫసిస్ అంటేనే స్ట్రెస్ ఇవ్వడం మాట. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం రూల్స్‌కి. లాజికల్ ఆర్డర్ అండ్ స్ట్రిక్ట్ అదరెన్సెస్ టు ఎస్టాబ్లిష్ రూల్స్. ఇందాక చెప్పినట్టే చాలా రూల్స్ ఉంటుంది. టీచింగ్ గ్రామర్ డిడక్టివ్‌లీ స్టార్టింగ్ విత్ యూసేజ్. సో, మరి ఎక్కడ ఉంటుంది? యూసేజ్ ముందు కాకుండా ముందు రూల్స్ ఉంటాయి. తర్వాత యూసేజ్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఫార్మల్ గ్రామర్. ఫంక్షనల్ గ్రామర్ అంటే ఇందాక చెప్పినట్టు డిస్క్రిప్టివ్ అండ్ ప్రాక్టికల్ నేచర్‌తో ఉంటుంది. ఎఫ్‌యుడి అనమాట. ఎఫ్‌యుడిఐ ఫుడీ. ఎఫ్‌యు అంటే ఫంక్షనల్ గ్రామర్ అండ్ డి అంటే డిస్క్రిప్టివ్ అండ్ ఐ అంటే ఇండక్టివ్ టెక్నిక్ ఇందులో వస్తుంది. చూడండి. ఫోకసెస్ ఆన్ లాంగ్వేజ్ యూసేజ్ అండ్ ఎగ్జాంపుల్స్. సో, ఫోకస్ అనేది లాంగ్వేజ్ యూసేజ్‌లో ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇండక్టివ్ టీచింగ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ముందు తర్వాత రూల్స్ ఉంటాయి. ఎంఫసైజ్ యూసేజ్, ప్రాక్టీస్ అన్‌కాన్షియస్‌గా ఏదో రూల్స్ పెట్టి ఖచ్చితంగా నేర్చుకోకుండా అన్‌కాన్షియస్ ఎక్స్‌పోజర్ ద్వారా కూడా నేర్చుకుంటున్నాను. ఫంక్షనల్ గ్రామర్. సో, ఫార్మల్ గ్రామర్, ఫంక్షనల్ గ్రామర్ ఖచ్చితంగా ఒక బిట్ రావచ్చండి. ఇంపార్టెంట్. అప్రోచ్ ఎలా ఉండాలి టీచింగ్ అప్రోచ్ అనేది చూద్దాం. సో, గ్రామర్ షుడ్ బి టాట్ అలాంగ్ సైడ్ లాంగ్వేజ్ లెర్నింగ్, నాట్ ఇన్ ఐసోలేషన్. సో, గ్రామర్ ఎలా నేర్పించాలంట? సో, అలాంగ్ సైడ్ లాంగ్వేజ్ లెర్నింగ్. లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడే ఏమైతే మనం టీచ్ చేస్తున్నప్పుడు లాంగ్వేజ్‌ని గాని, ఆ లెసన్స్ చెప్పేటప్పుడు గాని సెపరేట్‌గా కాకుండా ఐసోలేషన్ అంటే సెపరేట్‌గా నేర్చుకోవడం అలా కాకుండా గ్రామర్ లెసన్‌తో పాటే నేర్పించాలి. లాంగ్వేజ్‌తో పాటే గ్రామర్ నేర్చుకోవాలి. సెపరేట్‌గా మళ్ళీ గ్రామర్ ఇది
అని నేర్పేయకూడదు. ఎందుకంటే గ్రామర్ అనేది పార్ట్ ఆఫ్ లాంగ్వేజ్, రైట్? యూస్ ఆఫ్ లాంగ్వేజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ నరేటింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నేమింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సారీ. సో యూజింగ్ లాంగ్వేజ్ అని ఇంపార్టెంటా దానికంటే నేమింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బిట్ రావచ్చు. రాజేష్ క్లాస్ ఆఫ్ 8th క్లాస్, హీ ఈస్ ఏబుల్ టు రికగ్నైజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ఎవ్రీ సెంటెన్స్ బట్ ఇస్ అనేబుల్ టు యూస్ this. What we call lack of what anta, lack of grammatical competence, lack of sentence structures, lack of writing skills ala istanamanta. So bit, so usage of language is more important than నేమింగ్ పార్ట్. సో నేమ్ మనం ఇది వర్బ్, ఇది అడ్జెక్టివ్, ఇది నౌన్ అని గుర్తుపెట్టడం కంటే దాన్ని ఎలా వాడాలో తెలుసుకుంటే అది ఇంపార్టెంట్ దానికంటే, నేమింగ్ కంటే కూడా. ఇన్ డెప్త్ గ్రామర్ అండర్స్టాండింగ్ ఇస్ వాల్యుబుల్ ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్. ఇన్ డెప్త్ గ్రామర్ అనేది మనకు వాల్యుబుల్ ఫర్ మంచి ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయాలంటే ఇన్ డెప్త్ గ్రామర్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఫార్మల్ స్పోకెన్ ఇంగ్లీష్లో గ్రామర్ మిస్టేక్స్ ఉన్నప్పటికీ బట్ ఇన్ రిటర్న్ ఇంగ్లీష్ ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట. బోత్ ఫార్మల్ అండ్ ఫంక్షనల్ గ్రామర్ హ్యావ్ దేర్ మెరిట్స్ అండ్ లాంగ్వేజ్ టీచింగ్. సో రెండు కూడా ఉపయోగాలు. అలానే ఫార్మల్ క్లాస్ రూమ్లో చెప్పేది, ఏం డిడక్టివ్ టెక్నిక్తో చెప్పేది, ఇది కూడా ఇంపార్టెంటే. ఫంక్షనల్ గ్రామర్ కూడా, రెండు కూడా ఇంపార్టెంట్. ఫంక్షనల్ గ్రామర్ అంటే యూసేజ్ ద్వారా ఉంటుంది, ఇండక్టివ్ టెక్నిక్ యూజ్ చేస్తుంటారు. దీని ఇంకో పేరే డిస్క్రిప్టివ్, ఫార్మల్ ఇంకో పేరే ప్రిస్క్రిప్టివ్. గుర్తు రావాలి, ఇంకా వర్డ్స్ వస్తే రావాలి, FOP అండ్ FUDI, ఫుడి, ఈ విధంగా కోడ్. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రామర్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్. సో ఇంపార్టెన్స్ ఏంటి గ్రామర్ చూద్దాం. సో గ్రామర్ నాలెడ్జ్ ఎసెన్షియల్ ఫర్ ఎఫెక్టివ్ అండ్ కరెక్ట్ లాంగ్వేజ్ యూస్. సో ఎఫెక్టివ్ కమ్యూనికేట్ చేయాలంటే మనకు గ్రామర్ అవసరం. లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ ఎయిడ్స్ ఇన్ క్లియర్ కమ్యూనికేషన్. సో లాంగ్వేజ్ స్ట్రక్చర్స్ మనం నేర్చుకుంటాం గ్రామర్లో, సో అప్పుడు క్లియర్ కమ్యూనికేషన్ చేయగలుగుతాం. గ్రామర్ షుడ్ బి లెర్న్ అలాంగ్ సైడ్ లాంగ్వేజ్ అక్విజిషన్, నాట్ సెపరేట్. ఇందా చెప్పినట్టే సపరేట్ కాకుండా లాంగ్వేజ్ అక్విజిషన్లోనే నేర్చుకోవాలి, ఎక్స్పోజర్ ద్వారా నేర్చుకోవాలి. లేదా లెసన్ చెప్పేటప్పుడు, లాంగ్వేజ్ టీచ్ చేసేటప్పుడే, సెంటెన్స్ చెప్పేటప్పుడు మన గ్రామర్ కూడా వచ్చేయాలి అందులోనే. ఈ విధంగా రోల్ ఆఫ్ గ్రామర్ ఇంగ్లీష్ లెర్నింగ్. సో అసలు గ్రామర్ రోల్ ఏంటో చూద్దాం. గ్రామర్ ఇస్ ద బేసిక్ ఆఫ్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది చాలా బేసిక్ అనమాట ఇంగ్లీష్ లాంగ్వేజ్కి, తెలుసు. నెక్స్ట్, ఇంగ్లీష్ లెర్నింగ్ రిక్వైర్డ్ స్ట్రక్చర్డ్ ఇన్స్ట్రక్షన్స్ డ్యూ టు ఇట్స్ కాంప్లెక్సిటీ. చాలా కాంప్లెక్స్గా ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్. సో రిక్వైర్డ్ మన స్ట్రక్చర్డ్ ఇన్స్ట్రక్షన్ కావాలి. స్ట్రక్చర్ ఇన్స్ట్రక్షన్ నథింగ్ బట్ గ్రామర్. గ్రామర్ లెర్నింగ్ హెల్ప్స్ అండర్స్టాండింగ్ సెంటెన్స్ లెవెల్, స్ట్రక్చర్ అండ్ సింటాక్స్. ఇందాక చెప్పాను గ్రామర్ అంటే ఏంటి, మార్ఫాలజీ అండ్ సింటాక్స్ చెప్పాము స్టార్టింగ్లో. సో అదే గ్రామర్ అనేది లెర్నింగ్ మనకు ఎలా హెల్ప్ చేస్తుందంట, సెంటెన్స్ లెవెల్లో స్ట్రక్చర్ నేర్చుకోవడానికి, సింటాక్స్ గుర్తుపెట్టడానికి కూడా మన గ్రామర్ ఉపయోగపడుతుంది. వైల్ సమ్ ఆర్గ్యూ ఫర్ న్యాచురల్ అబ్జర్వేషన్ ఆఫ్ గ్రామర్, లెర్నింగ్ రూల్స్ ఎన్హాన్సెస్ అక్యురేట్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ యూసేజ్. సో రూల్స్ నేర్చుకోవడం ద్వారా మనం అక్యురేట్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ కావచ్చు అని కొంతమంది చెప్తారని ఈ పాయింట్ యొక్క మీనింగ్. మెథడ్స్ అండ్ టెక్నిక్స్ చూద్దాం, ఎలా టీచ్ చేయాలో. టీచింగ్ ఇందాక ఆల్మోస్ట్ కవర్ అయింది, బట్ ఇంకా సపరేట్ ఇచ్చారు ఇక్కడ. ఇండక్టివ్ టెక్నిక్, డిడక్టివ్ టెక్నిక్ రెండు ఉంటాయి. దానిలో అడ్వాంటేజెస్, దాంట్లో డిసడ్వాంటేజ్, మూడు నేర్చుకోవాలి. ఇండక్టివ్ టెక్నిక్, అందులో అడ్వాంటేజెస్, లిమిటేషన్స్. డిడక్టివ్ టెక్నిక్, అడ్వాంటేజెస్, లిమిటేషన్స్. ఇందులోంచి బిట్ వస్తుంది ఖచ్చితంగా. చూడండి, ఇండక్టివ్ టెక్నిక్ చూద్దాం. ఆల్సో నోన్ యాజ్ ఇన్ఫార్మల్ మెథడ్. ఇండక్టివ్నే ఇన్ఫార్మల్ మెథడ్ అని అంటాం. టీచర్ ప్రెజెంట్ ఎగ్జాంపుల్ ఫస్ట్, దెన్ ఎక్స్ప్లెయిన్స్ ద థియరీ ఆర్ కాన్సెప్ట్. ముందు ఎగ్జాంపుల్ చెప్పేస్తాడు, తర్వాత థియరీని చెప్తారన్నమాట. సో గ్రామర్ ఇస్ స్టార్ట్ త్రూ యూసేజ్ ద్వారా ఉంటుంది, నాట్ బై రూల్స్. ప్రాక్టికల్ యూజ్ ఆఫ్ గ్రామటికల్ రూల్స్ ఈస్ ఎలిస్ట్రేట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అని ఇంక్లూడెడ్ అనమాట. యూజ్ డ్యూరింగ్ టీచింగ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ డీటెయిల్ ట్రాన్స్లేషన్, ప్రాక్టికల్ అండ్ యూసేజ్ బేస్డ్ లెర్నింగ్. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ చెప్తాను. ఇండక్టివ్ టెక్నిక్లో ఆల్సో కాల్డ్ ఇన్ఫార్మల్ మెథడ్. దీని ఇన్ఫార్మల్ మెథడ్ కూడా అంటే ఫార్మల్ అంటే క్లాస్ రూమ్ నేర్చుకునేది, ఇది ఇన్ఫార్మల్ ఆపోజిట్. టీచర్ ప్రెజెంట్ ఎగ్జాంపుల్ ఫస్ట్, ముందు ఎగ్జాంపుల్ చెప్పేస్తాడు. ఇందాక చెప్పినట్టు ఒక పిక్చర్స్ కానీ లేదా సెంటెన్స్ కానీ చూసి డైరెక్ట్ ముందు ప్రజెంట్ కంటిన్యూస్ కొన్ని పిక్చర్ ఇస్తారు, అందులో కంటిన్యూస్ టెన్స్ ఉంటాయి, అన్ని యాక్షన్స్ జరుగుతుంటాయి. సో డైరెక్ట్ ముందు దే ఆర్ డూయింగ్, దే ఆర్ ఈటింగ్, వీఆర్ ప్లేయింగ్, ఇట్లా సెంటెన్స్ ఉంటాయి. దీన్ని బట్టి తర్వాత ముందు రూల్స్ చెప్పి ముందు ఎగ్జాంపుల్ సెంటెన్స్ చెప్పి ఆ తర్వాత మనం దీనిలో ఏమేమి గమనించారో, అది ఇక్కడ వర్క్ చూడండి మీరు, ఆర్ ఉంది, వర్బ్ ING ఫామ్లో ఉంది, ముందు సబ్జెక్ట్ వచ్చిన విధంగా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తామంట థియరీస్. సో అది రైట్. సో గ్రామర్ స్టార్ట్ త్రూ యూసేజ్ ద్వారా ముందు, నాట్ బై రూల్స్ ద్వారా కాదు, యూజ్ చేయడం ద్వారా, మామూలుగా మాట్లాడడం ద్వారా, కమ్యూనికేట్ చేయడం వల్ల స్కిల్స్ నేర్చుకుంటాం, గ్రామర్ స్కిల్స్. ఆ తర్వాత రైటింగ్ వస్తుంది అట్లా. ప్రాక్టికల్ యూజ్ ఆఫ్ గ్రామటికల్ రూల్స్ ఈజ్ ఎలిస్ట్రేటెడ్. ప్రాక్టికల్ యూజ్ అనేది ఇందులో ఉంటుంది. సో యూజ్డ్ డ్యూరింగ్ టీచింగ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ అండ్ డీటెయిల్ ట్రాన్స్లేషన్. టెక్స్ట్ బుక్ టీచ్ చేసేటప్పుడు, డీటెయిల్ ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు దీన్ని యూజ్ చేస్తారు. ప్రాక్టికల్ యూసేజ్ బేస్డ్, ఇది ప్రాక్టికల్గా యూసేజ్ బేస్డ్గా ఉంటుంది, రైట్. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కోడింగ్ ఉండాలంటే ఇండక్టివ్ టెక్నిక్లో ఐ తర్వాత ఈ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండక్టివ్ గుర్తుపెట్టుకోవడానికి ఇది గుర్తొచ్చిందంటే మిగతా అన్ని గుర్తొస్తాయి. ఇంకా ఇండక్టివ్ టెక్నిక్ అంటే ఇక్కడ ఈ గుర్తుపెట్టుకోండి, ఇండక్టివ్ జస్ట్ ఫర్ కోడింగ్ ఇలా గుర్తుపెట్టుకుంటే, సారీ ఇక్కడ రాస్తాను, ఇక్కడ కాదు, ఇక్కడ చూడండి, రైట్. సో ఇప్పుడు
చూడండి ఇండక్టివ్ స్పెల్లింగ్ నేను ఏం చేశాను ఐ దగ్గర ఈ ప్రొనౌన్సియేషన్ కూడా వస్తుంది. ఇండక్టివ్ టెక్నిక్లో ఈ సౌండ్ కూడా ఉంది. ఎగ్జాంపుల్ ఈ అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది గుర్తొస్తే మీ దాన్ని గుర్తు రావాలి. ఎగ్జాంపుల్ ఫస్ట్ తర్వాత రూల్స్ వస్తాం, దీన్ని ఇన్ఫార్మ్ కూడా అంటాం. ఇది యూసేజ్ బేస్డ్ ఉంటుంది. ఈ విధంగా జనరల్గా కాదు, కాన్సెప్ట్ అంటే నేర్చుకోవాలి. ఏదో బట్టి కొట్టేది చదివినామంటే కాదు. కాన్సెప్ట్ ఇండక్టివ్లో ఈ ఈ సౌండ్ ఉంది. ఈ అంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్పామంటే రూల్స్ నెక్స్ట్ చెప్తామని. ఎగ్జాంపుల్ ముందు ఫస్ట్ చెప్పామంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ చెప్పామంటే యూసేజ్ బాగుంది, అది యూసేజ్తో నేర్చుకున్నట్లు. దానిలో గ్రామటికల్ రూల్స్ ఉండవు, యూసేజ్ ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇండక్టివ్ టెక్నిక్. దీనిలో అడ్వాంటేజ్ లిమిటేజ్ రెండు ఉంటాయి. ప్రతి దాంట్లో మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. ఇందులో ఏమున్నాయి అడ్వాంటేజ్ అంటే బేస్డ్ ఆన్ ఫామ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ టు జనరలైజేషన్. ముందు ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత జనరలైజేషన్ రూల్స్ చెప్తాం. హెల్ప్ స్టూడెంట్ టు అండర్స్టాండ్ డిఫరెన్స్ బిట్వీన్ మదర్ టంగ్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్. దీనికి అడ్వాంటేజ్ ఏంటి అంటాడు. సో మదర్ టంగ్ని అండ్ ఇంగ్లీష్ గ్రామర్ యొక్క డిఫరెన్స్ ఏమేమి ఉన్నాయనేది మన యూసేజ్ ద్వారా నేర్చుకుంటాం. చైల్డ్ సెంటర్ అప్పుడు ఎందుకు చైల్డ్ సెంటర్ అంటే ముందు చైల్డ్ మనం స్పోకన్ ద్వారా నేర్పిస్తున్నాం, ముందు ఎగ్జాంపుల్ చెప్పిస్తున్నాం పిల్లలతో, లేదా మనం చెప్తున్నాం అంటే ఇది చైల్డ్ సెంటెడ్గా ఉంటుంది. చిల్లాడు ఇందులో యాక్టివ్గా ఉంటాడు, అతను ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేస్తుంటాడు, కొత్త ఎగ్జాంపుల్ చెప్తుంటాడు. ఈ విధంగా నెక్స్ట్ లెర్న్స్ రిడ్యూస్ మీనింగ్ అండ్ జనరలైజ్ స్ట్రక్చర్. సో లెర్నర్స్ అనేది ఏం చేస్తారు, మీనింగ్ని అండ్ జనరలైజ్ స్ట్రక్చర్ నేర్చుకుంటారు. ఎంకరేజ్ లాంగ్వేజ్ డిస్క్రిప్షన్ సో లాంగ్వేజ్ డిస్క్రిప్షన్ని ఇది ఎంకరేజ్ చేస్తుంది. ఇది ఏ ద్వారా ఇండక్టివ్ టెక్నిక్ ద్వారా ఇవన్నీ అనమాట. రైట్. దాని లిమిటేషన్స్ ఉన్నామంటే ఉంటాయి. ఏముంటాయి లిమిటేషన్స్ అంటే నాట్ సూటబుల్ ఫర్ ఓవర్ క్రౌడ్ క్లాస్. ఎక్కువ క్లాస్ ఓవర్ క్రౌడ్ అంటే ఎక్కువ స్ట్రెంత్ ఉంటే అది పనిచేయదు. ఎట్లా ఎందుకు పనిచేయదు అంటే మనం ఎగ్జాంపుల్ ముందు చెప్తున్నాం, ఎగ్జాంపుల్ చెప్పిస్తున్నాం పిల్లవాడితో. క్లాస్లో 50-70 మంది ఉన్నారు అనుకోండి, 70 మంది ఎగ్జాంపుల్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్పమంటే 70 నిమిషాలు అన్నీ అయిపోతాయి. క్లాస్ 2 క్లాసులు ఓన్లీ ఎగ్జాంపుల్స్కి అయిపోతాయి, కాన్సెప్ట్ చెప్పలేడు ఇంకా. కాబట్టి ఏదో 20 మంది 10 మంది ఉంటే పిల్లల వరకు ఎగ్జాంపుల్స్ ముందు చెప్పించి అది రూల్స్ చెప్పడం జరుగుతుంది. సో ఓవర్ క్రౌడ్ క్లాస్ సూట్ అవ్వదు. రిక్వైర్స్ మోడర్న్ టీచింగ్ మెథడ్స్. ఇది ఇన్నోవేటివ్ టెక్నిక్స్ కావాలి. ముందే ఎగ్జాంపుల్స్ గ్యాదర్ చేయగలగాలి, లేదా ఎగ్జాంపుల్ చెప్పగలగాలి, లేదా ఆడియో విజువల్స్ తీసుకొని చెప్పగలగాలి. సో మోడర్న్ టీచింగ్ మెథడ్స్ ఇవ్వాలి. టైం ఎక్కువ తీసుకుంటుంది. టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. ప్రతి ఒక్క పిల్లవానికి మనం ముందు ఎగ్జాంపుల్ చెప్పించి వాళ్ళతో చెప్పించి మనం చెప్పి రైట్. నీడ్స్ అండ్ ఇన్నోవేటివ్ టీచర్ యొక్క ఇన్నోవేటివ్ మంచిగా ఉండాలి. టీచర్ మొబ్బుగా ఉంటే, టీచర్ స్లోగా ఉంటే ఈ టెక్నిక్ అస్సలు పనిచేయదు. డిడక్టివ్ టెక్నిక్ నెక్స్ట్ అయిపోయింది కదా. మెరిట్స్ చూసాం, లిమిటేషన్ చూసాం, వాట్ ఈస్ ఇండక్టివ్ టెక్నిక్ చూసాం. రైట్. ఇండక్టివ్ టెక్నిక్. ఇప్పుడు డిడక్టివ్ టెక్నిక్ అనమాట. రైట్. డిడక్టివ్ టెక్నిక్ ఏంటంటే ఆల్సో కాల్డ్ ట్రెడిషనల్ మెథడ్ లేదా క్లాసికల్ మెథడ్ కూడా అంటాం. సో క్లాసికల్ అన్న, ట్రెడిషనల్ అన్న, డిడక్టివ్ అన్న మూడు ఒకటే పేర్లు. డిడక్టివ్ అంటే ఓల్డ్ మోడల్ అనుకోవాలి, ఓల్డ్ అంటే ట్రెడిషనల్ అంటే క్లాసికల్. ఇలా గుర్తురావాలి. ఇంకా ఒకటి చెప్తే టక్క పాయింట్ గుర్తురావాలి మైండ్లో. గ్రామర్ థాట్ యాజ్ అన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ యూజింగ్ గ్రామర్ బుక్. దీనిలో ఇంపార్టెంట్ గ్రామర్ ఒక సబ్జెక్ట్ లాగా లెసన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ సపరేట్ గ్రామర్ టీచ్ చేసిన చెప్పి గ్రామర్ బుక్స్ ద్వారా సపరేట్ టైం కేటాయించి చెప్తారు. టీచర్ ప్రెజెంట్ రూల్స్ అండ్ డెఫినేషన్స్ ఫస్ట్, దెన్ ఎగ్జామ్. ముందు రూల్స్ చెప్తాడు, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, తర్వాత సబ్జెక్ట్ ఈజ్ యామ్ ఆర్ ప్లస్ ఐఎన్జీ, కంటిన్యూస్ టెన్స్, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3, పర్ఫెక్ట్ టెన్స్. ఇట్లా రూల్స్ చెప్పి వాళ్ళు డ్రిల్ చేయించి తర్వాత ఎగ్జాంపుల్ చెప్పి టీచ్ చేస్తే ఇది డిడక్టివ్ టెక్నిక్ కింద వస్తుంది. మెమొరైజేషన్ ఆఫ్ గ్రామర్ ఐటమ్స్. మెమొరైజ్ చేయాలి. డ్రిల్స్ అంటేనే ఇంకా మెమొరీ మాటికి రూల్స్ చెప్పి మెమొరైజ్ చేస్తేనే వస్తుంది. యూస్ చేస్తే రాదు. యూస్ చేస్తే వస్తే మళ్ళీ అది ఇక్కడ పైన వచ్చింది ఇండక్టివ్. అది ఈ యూసేజ్ కాదు, ఓన్లీ రూల్స్. డిడక్టివ్లో ఓన్లీ రూల్స్ ఉంటాయి. టీచర్స్ అంటే రూల్స్ అంటేనే టీచర్స్. ముందు టీచరే దానికి యాక్టివ్ రోల్ ప్లే చేయాలి, రూల్స్ తీసుకోవాలి, ఎగ్జాంపుల్ చెప్పాలి, ఫైనల్గా స్టూడెంట్ రోల్ ఉంటుంది. బట్ ఇక్కడ ఇండక్టివ్లో ముందు స్టూడెంట్ రోలే డైరెక్ట్ ఉంది. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఎగ్జాంపుల్ వాళ్ళకి చెప్పిస్తున్నాం, లేదా మనం చెప్తున్నాం, చూపిస్తున్నాం. సో ఈ విధంగా యాక్టివ్ అనమాట. చైల్డ్ సెంటర్. ఇది టీచర్ సెంటర్డ్. సో విచ్ ఈస్ ద టీచర్ సెంటర్డ్ మెథడ్ అంటాడు, విచ్ ఈస్ ద చైల్డ్ సెంటర్డ్ మెథడ్ అంటాడు. సో గుర్తుపెట్టుకోవాలి. అడ్వాంటేజ్ ఇందులో ఏమున్నాయంటే ఫ్రమ్ జనరలైజేషన్ టు ఎగ్జాంపుల్. ముందు రూల్స్ తర్వాత ఎగ్జాంపుల్స్. యావరేజ్ టీచర్ ఆల్సో క్యాన్ యూజ్. ఇది మనకు రిటేషన్ మెథడ్ కాబట్టి ఓల్డ్ మనం చేసేటప్పుడు కూడా మన టీచర్స్ కూడా ముందు రూల్స్ చెప్పి ఎగ్జాంపుల్ చెప్పేవాడు. ఎవరు కూడా ముందు ఎగ్జాంపుల్స్ పిల్లల ద్వారా చెప్పించడం అలా చేసేది కాదు కాబట్టి ఓల్డ్. సో యావరేజ్ టీచర్ కూడా హ్యాండిల్ చేయగలడు. హెల్ప్ స్టూడెంట్స్ కంపేర్ గ్రామర్ మదర్ టంగ్ అండ్ టార్గెట్ లాంగ్వేజ్. సో గ్రామర్ మదర్ టంగ్కి అండ్ టార్గెట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న మధ్య గ్రామర్ని కంపేర్ చేయగలనమాట. లెర్నర్స్ క్యాన్ అప్లై రూల్స్ ఈజీగా రూల్స్ అప్లై చేయగలడు. క్యాన్ ఎక్స్ప్లెయిన్ రూల్స్ అండ్ స్ట్రక్చర్. ఈజీగా రూల్స్ అండ్ స్ట్రక్చర్ని చెప్పగలడు. ఎందుకంటే రూల్స్ నేర్చుకుంటాడు కాబట్టి ముందు రూల్స్ బాగా చెప్పగలడు, కానీ యూసేజ్ చేయలేడు. డిడక్టివ్ టెక్నిక్లో రూల్స్ బాగుండు కాబట్టి రూల్ నేర్చుకుంటాం, యూజ్ చేయలేం. ఇండక్టివ్ టెక్నిక్లో రూల్స్ అస్సలు నేర్చుకోం, అన్కాన్షియస్గా నేర్చుకుంటాం. అక్కడ మనం యూసేజ్ బాగా నేర్చుకుంటాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, యూజ్ చేయగలం. లిమిటేషన్స్ ఏంటి, ఇందులో కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. ఏమున్నాయంటే లెర్నర్ మే బీగా రూల్ కాన్షియస్. రూల్స్ నేర్చుకుని రూల్ బౌండే అయిపోతాడు, ఇంకా వేరే యూసేజ్ చేయడు. డోంట్ ఫోకస్ ఆన్ కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ జరగదు, ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పడం లేదు, ఓన్లీ రూల్స్ కాబట్టి దీనిలో కమ్యూనికేషన్ స్కిల్స్ జరగదు. లెర్నర్స్ మైట్ బి లెస్ యాక్టివేట్ ఉండదు.
మనమే పిల్లలతో ఎగ్జాంపుల్ చెప్పించామంటే పిల్లలు యాక్టివ్‌గా ఉంటారు. మనమే అన్నీ చెప్పినామంటే వాళ్ళు యాక్టివ్‌గా ఉంటారు. టీచర్ సెంటర్డ్ అయితే తెలుసు. లిమిటెడ్ యూజ్ ఆఫ్ ఆడియో విజువల్. దీనిలో లిమిటెడ్ యూజ్ ఆఫ్ ఆడియో విజువల్ ఎక్కువ యూజ్ చేయలేము. ఎందుకంటే రూల్స్‌కి నీకు ఆడియో విజువల్ అవసరం లేదు. రూల్స్ చెప్పి ఎగ్జాంపుల్ చెప్పి ఫైనల్‌గా యూజ్ చేయొచ్చు మేబీ. బట్ ఇండక్టివ్ టెక్నిక్‌లో ముందు ఆడియో విజువల్ ఎయిడ్స్ ద్వారా ఏదో ఒక వీడియోలోనో, ఎక్కడైనా ఆడియోలోనో, పిక్చర్స్ ద్వారానో ఇక్కడ ఏం జరుగుతుందో చూసారా, అబ్జర్వ్ చేసారా అని చెప్పి తర్వాత ఎగ్జాంపుల్ వాళ్ళతో చెప్పించి తర్వాత మనం రూల్స్ చెప్తాం. ఈ విధంగా 2 చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. సో పాయింట్స్ రిమెంబర్ వైల్ టీచింగ్ గ్రామర్. సో టీచింగ్ గ్రామర్ చేసేటప్పుడు ఏమేం పాయింట్ గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూద్దామండి. సో జనరలైజేషన్ టు ఫాలో ప్రాక్టీస్. సో జనరలైజేషన్స్ ఉండాలి. ఫాలో ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వగలగాలి. ఎంఫసైజ్ ప్రాక్టీస్ ఓవర్ రూల్స్. రూల్స్ కాదు, ముందు ప్రాక్టీస్‌కే ఛాన్స్ ఇవ్వాలి. టీచ్ గ్రామర్ పాయింట్స్ విత్ ఎగ్జాంపుల్ ఇన్ కాంటెక్స్ట్. సిట్యుయేషన్‌లు బట్టి ఎగ్జాంపుల్ ఎక్కడో ఎగ్జాంపుల్ ఏదో బుక్‌లో ఉండేది కాకుండా సిట్యుయేషన్ అక్కడ ఏం జరుగుతుంది క్లాస్‌లో, మనం ఏం చెప్పగలుగుతాం కాంటెక్స్ట్‌ని బట్టి ఎగ్జాంపుల్ ఇవ్వాలి. మినిమల్ యూజ్ ఆఫ్ గ్రామటికల్ టెర్మినాలజీ తక్కువ యూజ్ చేయాలి. మదర్ టంగ్ యూజ్ చేయొచ్చు. క్లారిఫికేషన్ ఫర్ ఆర్ కంపారిజన్. ఇప్పుడు ఇంగ్లీష్‌లో, తెలుగులో కంపేర్ చేసేటప్పుడు గాని క్లారిఫై ఇవ్వడానికి నీకు కుదరడం లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో మదర్ టంగ్ యూజ్ చేయొచ్చు. యూజ్ నోన్ స్ట్రక్చర్ టు టీచ్ న్యూ గ్రామర్. కొత్త గ్రామర్ నేర్పించాలంటే ముందు నోన్ స్ట్రక్చర్. ముందు నువ్వు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పామంటే దానికి సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పు. V1 తర్వాత V2 చేంజ్ చేయొచ్చు. తర్వాత విల్ ప్లస్ V1 వస్తే సింపుల్ ఫ్యూచర్. ఈ విధంగా ఒకటి స్ట్రక్చర్ నేర్చుకున్న దాన్ని మనం కొత్తవి నేర్చుకోవడానికి యూజ్ చేయాలి. ఇమ్మీడియేట్ యూజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ టీచింగ్ ఎ రూల్. ఇమ్మీడియేట్ యూజ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో యూజ్ చేసే ఆపర్చునిటీ ఇమ్మీడియేట్‌గా ఉండాలి. ఎప్పుడో కాదు, గ్యాప్ రాకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాం లేదా రూల్స్ చెప్పాం, వెంటనే యూజ్ చేసే ఆపర్చునిటీ కలిగించాలి. ఓకే. సో ఆఫ్టర్ టీచింగ్ రూల్ చెప్పిన తర్వాత వెంటనే మనం ఆపర్చునిటీ క్రియేట్ చేయాలి యూజ్ చేసేలాగా. అప్పుడే మన గ్రామర్ అనేది వాళ్ళకి మైండ్‌లో మనం ఫిక్స్ చేయగలం. ఇదండి. ఇదండి గ్రామర్ గురించి. సో ఇంపార్టెంట్ టాపిక్, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేసాం. సో వాట్ ఈస్ గ్రామర్ ముందు చూసాం. తర్వాత గ్రామర్‌లో టైప్స్ చూసాం. గ్రామర్ ఎందుకు వాడాలి చూసాం. బెనిఫిట్ చూసాం. దాని టెక్నిక్స్ చూసాం. డిడక్టివ్, ఇండక్టివ్, టైప్స్ ఆఫ్ గ్రామర్ చూసాం. ఫంక్షనల్, ఫార్మల్. ఇప్పుడు ఆథెంటిక్ మెటీరియల్ గురించి చూద్దాం. రైట్. ఆథెంటిక్ మెటీరియల్ గురించి చూద్దాం. యూజ్ ఆఫ్ మెటీరియల్. సో ఆథెంటిక్ మెటీరియల్ తెలుసు కదా. సో జనరల్ థింగ్స్, రియల్ లైఫ్ థింగ్స్ మనం గ్రామర్‌కి గాని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచ్ చేయడానికి గాని యూజ్ చేస్తే అది మనకు ఆథెంటిక్ మెటీరియల్ అవుతుంది. టెక్స్ట్ బుక్ కాకుండా బయట ఏదైనా. రైట్. విచ్ ఈస్ నాట్ మెంట్ ఫర్ స్టడీస్ బట్ వి ఆర్ యుటిలైజింగ్ ఫర్ స్టడీస్ అన్నమాట. ఇది చూడండి. ఆథెంటిక్ మెటీరియల్స్ బ్రిడ్జ్ గ్యాప్ బిట్వీన్ క్లాస్ రూమ్ నాలెడ్జ్ అండ్ రియల్ లైఫ్ నాలెడ్జ్. సో క్లాస్ రూమ్‌లో నాలెడ్జ్‌కి, రియల్ లైఫ్ నాలెడ్జ్‌కి అది బ్రిడ్జ్‌గా పనిచేస్తుంది. గ్యాప్‌ని ఫిల్ చేస్తుంది. ఎలా అంటే ఆథెంటిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఏదైనా సోప్ బాక్స్ నుంచి తీసుకొచ్చి అందులో ఏమైనా గ్రామర్ సెంటెన్సెస్ గాని ఏదైనా మనం యూజ్ చేసి చెప్తే అప్పుడు రియల్ లైఫ్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ పిల్లలకు అర్థమవుతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ శాంపిల్స్ ఫ్రమ్ వేరియస్ కాంటెక్స్ట్ నుంచి మనం వేరే సోప్స్ నుంచి గాని లేదా బిల్స్ నుంచి గాని ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇచ్చిన కింద చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అథెంటిక్ మెటీరియల్ అంటే ఇంక్లూడ్ న్యూస్ పేపర్స్ నుంచి కానీ, మ్యాగజైన్స్ నుంచి కానీ, టీవీ నుంచి బ్రాడ్‌కాస్ట్ చేయడం ద్వారా, కన్వర్జేషన్ నుంచి, అడ్వర్టైజ్‌మెంట్‌లో చూపించి అక్కడ ఇంగ్లీష్ గమనించారా, అందులో ఏం వర్డ్ వాడారని చెప్పి ఇలా రియల్ లైఫ్ కాంటెక్స్ట్‌ని నేర్పిస్తే అది ఆథెంటిక్ మెటీరియల్. ఆథెంటిక్ అంటేనే రియాలిటీ, రియల్ అని ఆథెంటిక్ అంటాం. ఆథెంటిక్ మెటీరియల్స్ ఆర్ నాట్ సింప్లిఫైడ్ ఫర్ టీచింగ్. టీచింగ్ కోసం అది సింప్లిఫై చేసి ఉండదన్నమాట. సో సింప్లిఫై ఫర్ టీచింగ్‌కి సింప్లిఫై చేసి ఉండదు. డైరెక్ట్ రియల్ లైఫ్ లాంగ్వేజ్ ఉంటుంది. మనం సింప్లిఫై చేసి చెప్పాల్సొస్తుంది. లేదా నేర్పించాల్సొస్తుంది. దే ప్రొవైడ్ రియల్ వరల్డ్ లాంగ్వేజ్ ఎక్స్‌పీరియన్స్. రియల్ వరల్డ్ ఎలా ఉంది ఇంగ్లీష్, మనం నేర్చుకున్న ఇంగ్లీష్ కరెక్ట్ అక్కడ పనిచేస్తుందా, ఉన్నాయా లేదా అని రియల్ వరల్డ్‌కి చెప్పేది ఆథెంటిక్. ఆథెంటిక్ మెటీరియల్‌లో మెయిన్ వర్డ్ అనేది రియల్ అని గుర్తుపెట్టుకోవాలి. రియల్ లైఫ్‌కి ఆథెంటిక్ మెటీరియల్స్ యూజ్ చేస్తాం. రియల్ లైఫ్ లాంగ్వేజ్ నేర్పించడానికి. ఇంపార్టెన్స్ ఆఫ్ యూజింగ్ ఆథెంటిక్ మెటీరియల్. సో ఎలా ఉన్న ఇంపార్టెన్స్ చూద్దాం. ఆఫర్స్ కంప్లీట్ అండ్ మీనింగ్‌ఫుల్ మెసేజ్ ఇన్ లాంగ్వేజ్ శాంపుల్స్. సో ఇట్ ఆఫర్స్ ఏం చేస్తుందంట కంప్లీట్ అండ్ మీనింగ్‌ఫుల్ మెసేజెస్. సో కంప్లీట్ అండ్ మీనింగ్‌ఫుల్ మెసేజెస్‌ని లాంగ్వేజ్ శాంపుల్స్ ద్వారా ఇక్కడ నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేసి మనం నేర్పిస్తే అది ఆథెంటిక్ మెటీరియల్‌లో ఇంపార్టెన్స్. ఒకటి నాన్ లింగ్విస్టిక్ క్లూస్ అండ్ మీనింగ్ డిస్కవరీ. సో నాన్ లింగ్విస్టిక్ క్లూస్. లింగ్విస్టిక్ క్లూ అంటే ఏంటంటే రిటర్న్ మనం బుక్స్‌లో చూసి నేర్చుకునేది లింగ్విస్టిక్. రైట్. నాన్ లింగ్విస్టిక్ అంటే బుక్స్ ద్వారా కాకుండా మీనింగ్ డిస్కవర్ చేసేలాగా. అంటే రియల్ లైఫ్‌ని వాడేమంటే దాన్ని ఆటోమేటిక్‌గా మనం మీనింగ్ నేర్చుకుంటాం. లింగ్విస్టిక్ మీనింగ్ అవసరం ఉండదు. కనెక్ట్స్ క్లాస్ రూమ్ లెర్నింగ్ టు రియల్ లైఫ్ లాంగ్వేజ్. సో రియల్ లైఫ్ లాంగ్వేజ్ ఏముంది అండ్ క్లాస్ రూమ్ నాలెడ్జ్ ఏముంది చూస్తాం అనమాట. అర్థమైంది కదా. ఏం లేదు, అందరికి తెలుసు ఆథెంటిక్ మెటీరియల్ అంటే ముందు అందుకే ఎక్కువ దాన్ని ఎక్స్‌పాండ్ చేయట్లేదు. ఆథెంటిక్ మెటీరియల్ అంటే రియల్ లైఫ్ థింగ్స్ మనం యూజ్ చేసి లాంగ్వేజ్ టీచింగ్ లేదా గ్రామర్ టీచ్ చేస్తే అది ఆథెంటిక్ మెటీరియల్ అంటాం. అది రియల్ లైఫ్‌ని ఇంగ్లీష్‌ని మనం యూజ్ చేస్తుంది, మనకు నేర్పిస్తుంది. క్లాస్ రూమ్‌లో వచ్చిన ఇంగ్లీష్ కాకుండా బయట ఏదైనా బుక్స్ కాకుండా మ్యాగజైన్స్ ద్వారా గానీ, రేడియో ద్వారా గానీ, లేదా ఇంకేదైనా సోప్ బాక్స్ ద్వారా గానీ, లేదా ఇంకేదైనా టూత్ పేస్ట్‌లో ఉన్న కర్టన్ ద్వారా గానీ, ఎక్కడి నుంచైనా బయట నుంచి రైల్వే టికెట్స్ ద్వారా నుంచి దాంట్లో గానీ, బస్ టికెట్ నుంచి గానీ, బ్రోచర్స్ నుంచి గానీ, పాంప్లెట్స్ నుంచి గానీ ఇంగ్లీష్ నేర్పిస్తే దాంట్లోనే ఏదైనా స్ట్రక్చర్ మనం యూజ్ చేసుకుంటే క్లాస్ రూమ్‌లో అది ఆథెంటిక్ మెటీరియల్ అవుతుంది. చూద్దాం. ఇంపార్టెన్స్ ఆఫ్ యూజింగ్ ఆథెంటిక్ మెటీరియల్. ఆఫర్స్ కంప్లీట్ అండ్ మీనింగ్‌ఫుల్ మెసేజ్ ఇన్ లాంగ్వేజ్
చూసాం కదైతే అయిపోయింది. ఫీచర్స్ చూద్దాం ఏమేమి ఉంటాయి ఆథెంటిక్ మెటీరియల్‌లో. నాట్ ప్రొడ్యూస్డ్ ఫర్ లాంగ్వేజ్ టీచింగ్. ఇది లాంగ్వేజ్ టీచింగ్ కోసం డిజైన్ చేసినది కాదు. రియల్ లైఫ్‌లో వాడే ఇంగ్లీష్. బట్ మన లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటే ఆథెంటిక్ మెటీరియల్ అవుతుంది. రిప్రజెంట్ రియల్ వరల్డ్ లాంగ్వేజ్ యూసేజ్ కాబట్టి రియల్ వరల్డ్ లాంగ్వేజ్ ఉంటుంది. యూజ్డ్ బై రియల్ స్పీకర్స్, రైటర్స్ ఫర్ రియల్ ఆడియన్సెస్. సో రియల్ ఆడియన్స్, రియల్ స్పీకర్స్ అంటే ఏంటంటే బయట క్లాస్ రూమ్‌లో కాకుండా బయట జరిగేదనమాట. యూజ్ ఆఫ్ ఆథెంటిక్ మెటీరియల్స్ ఇన్ టీచింగ్ గ్రామర్ ఏమైనా యూజ్ చేసుకోండి. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, రేడియో, టీవీ ప్రోగ్రామ్స్, డిక్షనరీస్, మెన్యూస్, మాన్యువల్స్ ఏదైనా మాన్యువల్స్ ఉంటాయి కదా హోటల్‌లో గాని ఎక్కడైనా గాని అక్కడ మెన్యూస్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. ఎన్హాన్స్ వొకాబులరీ, టెన్స్, అడ్జెక్టివ్స్, ప్రిపోజిషన్స్ ఎలా వాడొచ్చు, టెన్సెస్ ఎలా వాడొచ్చు అని అక్కడ బాగా మనకు క్లారిటీ ఉంటుందన్నమాట. ఎక్స్‌పోజ్ స్టూడెంట్స్ టు రియల్ వరల్డ్ యూసేజ్. ఇంక రియల్ వరల్డ్ అంటే ఆథెంటిక్ అంటే రియల్ వరల్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఇంక అన్నీ గుర్తొచ్చేసేయాలి పాయింట్స్ రైట్. నెక్స్ట్ చూడండి అడ్వాంటేజ్ ఏముంటాయంటే ఎన్హాన్సెస్ క్రియేటివిటీ ఇన్ క్లాస్ రూమ్. క్లాస్ రూమ్‌లో క్రియేటివిటీని పెంచుతుంది. డెవలప్స్ లీడర్‌షిప్ విత్ లాంగ్వేజ్. సో రిలేషన్‌షిప్ ఎలా రిలేషన్‌షిప్ బిల్డ్ చేయొచ్చు రియల్ లైఫ్ లాంగ్వేజ్‌కి, మన లాంగ్వేజ్‌కి అనేది మనం నేర్పించవచ్చు. ఎక్స్‌పోజ్ టు రియల్ వరల్డ్ యూసేజ్ ఉంటుంది. యాడ్ ఇంట్రెస్ట్ అండ్ మోటివేషన్ చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే బయట నుంచి పిల్లలు టెక్స్ట్ బుక్ ద్వారా నేర్పిస్తే అంత ఇంట్రెస్ట్ చూపించరండి. బయట ఏదైనా తీసుకొస్తే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ప్రొవైడ్స్ కల్చర్ ఇన్‌సైట్స్. కల్చర్ ఏమేమి కల్చర్స్ ఉన్నాయని ఎక్కువ కూడా మనం నేర్పించవచ్చు. ఆఫర్ ఇన్‌పుట్ ఫర్ లాంగ్వేజ్ అక్విజిషన్. కల్చర్ ఎలా అంటే కల్చర్ ఇన్‌సైట్స్ అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నేటివ్ స్పీకర్స్ ఏదైనా వీడియో నేర్చుకున్నాం. అందులో ఏదైనా ఫ్రేజెస్ వాళ్ళు వాడుతుంటారు. సో, అక్కడ కల్చర్‌లో ఉన్న ఫ్రేజెస్ కూడా నేర్పించవచ్చు. హౌ ఇస్ ఇట్ గోయింగ్ అంటాడు. హౌ ఇస్ ఇట్ గోయింగ్ అంటే ఇది ఎలా వాడాలి? ఎక్కడ వాడాలి? కూడా మనకు కల్చరల్ ఇన్‌సైట్ మనం నేర్పించవచ్చనమాట. వాట్సాప్ అంటాడనమాట. ఆ వీడియోలో మనం ఏదైనా వీడియో చెప్పించాట అది అథెంటిక్ మెటీరియల్ తీసుకొని అక్కడ మన కల్చర్ ఇన్‌సైట్స్ అని మనకు నేర్పించవచ్చు పిల్లవాడికి. ఆఫర్ ఇన్‌పుట్ ఫర్ లాంగ్వేజ్ అక్విజిషన్. సో, ఇది ఇన్‌పుట్‌ని క్రియేట్ చేస్తుంది. లాంగ్వేజ్ అక్విజిషన్ చేయడానికి అంటే అక్విజిషన్ అంటేనే వితౌట్ ఎఫర్ట్స్ పెట్టకుండా అన్‌కాన్షియస్‌గా నేర్చుకుంటే ఆటోమేటిక్‌గా ఎక్స్‌పోజర్ పెట్టి నేర్చుకుంటే అది లాంగ్వేజ్ అక్విజిషన్ ఉంటుంది. సో, ఈ లాంగ్వేజ్ అక్విజిషన్‌కి ఈ రియల్ వరల్డ్ అథెంటిక్ మెటీరియల్స్ అనేవి చాలా మంచి రోల్ ప్లే చేస్తాయంట. కాంటెక్స్చువల్ టీచింగ్ గ్రామర్ చూద్దాం. సో, టీచింగ్ గ్రామర్ త్రూ మీనింగ్‌ఫుల్ అండ్ కమ్యూనికేషన్ యాక్టివిటీస్. సో, మనం ఎట్లా టీచ్ చేయాలి? మీనింగ్‌ఫుల్ అండ్ కమ్యూనికేషన్ యాక్టివిటీస్ ద్వారా మనకు టీచింగ్ గ్రామర్ చేయాలి. రిపీటింగ్ గ్రామాటికల్ ఎలిమెంట్స్ ఇన్ డిఫరెంట్ సిట్యుయేషనల్ రీఇన్ఫోర్స్ లెర్నింగ్. సో, రిపీట్ చేస్తుండాలి గ్రామాటికల్ ఎలిమెంట్స్. ఏ ఎలిమెంట్స్? డిఫరెంట్ సిట్యుయేషన్ రిపీట్ చేస్తుండాలి. ఒకటే సిట్యుయేషన్ కాదు సిట్యుయేషన్ మార్చి మనం చెప్తుండాలి. క్రియేటింగ్ ఎంగేజింగ్ క్లాస్ రూమ్ కండిషన్స్ ఫర్ గ్రామర్ ప్రాక్టీస్. సో, క్లాస్ రూమ్ కండిషన్స్‌ని మార్చాలి. ఎంగేజింగ్ ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకునేలాగా మనం క్లాస్ రూమ్‌ని మార్చాలన్నమాట. సో, గైడ్‌లైన్స్ ఫర్ యూజింగ్ గ్రామర్ గేమ్స్. నెక్స్ట్ గ్రామర్ గేమ్స్ అంటే ఏమిటి? ఎలా యూజ్ చేయాలి? యాక్టివిటీస్ ఎలా యూజ్ చేసి మనం గ్రామర్ నేర్పించవచ్చో చూద్దాం. సో, గ్రాడ్యువల్లీ ఇంట్రొడ్యూస్ గేమ్స్ యాస్ సప్లిమెంట్స్ ఫర్ సబ్‌స్టిట్యూట్స్. ఇవి గ్రాడ్యువల్‌గా ఇంట్రొడ్యూస్ చేయాలి గేమ్స్. ఎలా అంటే సప్లిమెంట్స్ లాగా లేదా సబ్‌స్టిట్యూట్స్ మాదిరి అనమాట. రెగ్యులర్ టీచింగ్ కాకుండా సప్లిమెంట్స్‌గా ఇది యూజ్ చేసుకోవాలి. చూస్ అప్రోప్రియేట్ గేమ్స్ బేస్డ్ ఆన్ లెర్నర్స్ లెవెల్. లెర్నర్స్ లెవెల్ అనేది ఇంపార్టెంట్. గేమ్ అంటేనే ఏదో ఏదో నేర్పించకుండా చిన్న పిల్లలకు చిన్న గేమ్స్, హై స్కూల్ గేమ్స్, తర్వాత పిల్లవాళ్ళ లెవెల్‌ని బట్టి మనం ఎళ్ళాలి. కొంతమంది బేసిక్ క్లాస్, కొంతమంది ఇంటెలిజెన్స్ ఉంటారు. యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. స్లో లెర్నర్స్ ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని లెవెల్‌ని బట్టి మనం ఎళ్ళాలి. సెన్సిటివ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ కంఫర్ట్. సో, స్టూడెంట్ పార్టిసిపేషన్ కంపల్ చేయకూడదు. రారా ముందుకొచ్చి గేమ్ ఆడాల్సిందే అని. పార్టిసిపేషన్‌ని ముందు మనం స్లోగా వాళ్ళకి వచ్చేలాగా చూడాలి. మోటివేట్ చేయాలి. మానిటర్ స్టూడెంట్స్ ఎంగేజ్‌మెంట్ అండ్ విచ్ యాక్టివిటీస్ వెన్ నెసెసరీ. సో, స్టూడెంట్స్ ఎంగేజ్‌మెంట్‌ని యాక్టివిటీస్ ద్వారా మనం వాళ్ళని ఎంగేజ్ చేసుకోవాలా చూడాలి. నోట్ మిస్టేక్స్ వితౌట్ ఇంటరప్టింగ్ ద గేమ్. గేమ్‌ని అక్కడక్కడ ఆపురా తప్పు చెప్పారు ఇలా కాదా అని మనం అక్కడ ఇంటరప్ట్ చేయకూడదు. గేమ్ అంతా లెట్ ద స్టూడెంట్స్ ప్లే గేమ్, ఎంజాయ్ ద గేమ్ అంతా అయిపోయిన తర్వాత నోట్ చేసుకొని ఎక్కడెక్కడ పిల్లవారు మిస్టేక్ చేస్తున్నారో పాయింట్ ఔట్ చేయకుండా ఓవరాల్‌గా చెప్పాలన్నమాట. కొంతమంది ఇక్కడ తప్పు చేస్తున్నారు, కొంతమంది ఇక్కడ వాడుతున్నారు, కొంతమంది వి1 సింగిల్ వచ్చినా కూడా వి1 యెస్ కాకుండా ఓన్లీ వి1 వాడుతున్నారు. యెస్ యాడ్ చేయాలి ఇలా మనం ఎగ్జాంపుల్ చెప్పగలగాలి. ఇదన్నీ గ్రామర్ రూల్స్ గేమ్స్ ఆడేవి బేసిక్ థింగ్స్. టైప్స్ ఆఫ్ గ్రామర్ ఏమేమి గ్రామర్స్ ఉంటాయి ఇందులో అంటే చూద్దాం. కంపారేటివ్ గేమ్స్ ఉంటాయి. కాంపిటీటివ్ గేమ్స్. కాంపిటీటివ్ అంటే కాంపిటీషన్ అనమాట. సో, టీమ్ ఏ, టీమ్ బి చెప్పి కాంపిటీషన్ క్రియేట్ చేసి విన్నర్ ఆర్ లూజర్‌ని మనం అనౌన్స్ చేసామన్నమాట. ఇది కాంపిటీటివ్ గేమ్స్. సో, అడాప్ట్ ట్రెడిషనల్ గేమ్స్ టు హైలైట్ స్పెసిఫిక్ గ్రామర్ పాయింట్స్. సో, ట్రెడిషనల్ ఓల్డ్ గేమ్స్ ఏదైనా మన మైండ్‌లో తీసుకొచ్చి కాంపిటీషన్ లాగా మనం క్రియేట్ చేయడం. ప్రమోట్ కాన్షియస్ థింకింగ్ అబౌట్ గ్రామర్ రూల్స్. కాన్షియస్‌గా థింక్ చేసేది మన కాంపిటీటివ్ గేమ్స్‌లో. ఎందుకంటే వాళ్ళు కాన్షియస్‌గా థింక్ చేస్తారు. రూల్స్‌లో థింక్ చేసి ఆడతారనమాట గేమ్స్. కాంపిటీటివ్ గేమ్స్ అంటే కాంపిటీషన్ ఇచ్చేది. టీమ్ ఏ, టీమ్ బి అని చెప్పి అట్లా. కొలాబరేటివ్ గేమ్స్ ఉంటాయి కొన్ని. అంటే కలిసిమెలిసి ఆడేటివి కొన్ని. ఫాస్టర్ కోఆపరేషన్ అమంగ్ స్టూడెంట్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ కాంపిటీషన్. కాంపిటీషన్ కాదు ఇక్కడ. ఒకరినొకరు ఐడియాస్ షేర్ చేసుకొని ఆడేది కొలాబరేషన్ గేమ్. కొలాబరేషన్‌లో విన్నర్స్, లూజర్స్ ఉండదు. కాంపిటీషన్ గేమ్‌లో ఉంటాయి. టీచర్ యాక్ట్స్ యాస్ ఫెసిలిటీ. ఇందులో ఫెసిలిటేట్ ఓన్లీ గైడ్‌గా పనిచేస్తాడు. బట్ కాంపిటీటివ్ గేమ్స్‌లో టీచర్ మొత్తం రోల్ ప్లే చేయాల్సొస్తుంది.
అవేర్‌నెస్ యాక్టివిటీస్ ఏముంటాయి? అవేర్‌నెస్ ఎంగేజ్ స్టూడెంట్స్ ఇన్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు హ్యూమన్ రిలేషన్‌షిప్స్. రైట్? సో, గ్రామర్ ప్రాక్టీస్డ్ ఇండైరెక్ట్‌లీ వైల్ ఫోకసింగ్ ఆన్ మీనింగ్. సో, అవేర్‌నెస్ యాక్టివిటీస్ ద్వారా గూడా మనం ఇంగ్లీష్ నేర్పించొచ్చు. అవేర్‌నెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఓన్ థాట్స్‌ని చెప్పడం అనమాట. ఓకే. ఫేవరెట్ ఫుడ్ గురించి చెప్పురా. సో, అందులో అవేర్‌నెస్ రైట్. ఇలాంటివన్నమాట. నెక్స్ట్ గ్రామర్ ప్రాక్టీస్ ఇండైరెక్ట్‌లీ వైల్ ఫోకసింగ్ ఆన్ మీనింగ్. సో, మీనింగ్ ఫోకస్ చేస్తూ ఇండైరెక్ట్‌గా గూడా మనం టీచ్ చేయొచ్చు. త్రూ డ్రామాటైజేషన్ అంటాం. సో, గ్రామర్ గూడా త్రూ డ్రామా ద్వారా గూడా నేర్పించొచ్చు. యుటిలైజ్ మూవ్‌మెంట్ ఉంటాయి ఇందులో. షౌటింగ్ ఉంటుంది. అండ్ రైటింగ్ టు టీచ్ గ్రామర్. సో, డ్రామా ద్వారా నేర్పించవచ్చు. ఐడియల్ ఫర్ ఎనర్జిటిక్ అండ్ డిస్‌ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్. సో, ఇంట్రెస్ట్ లేని పిల్లలుంటారు. కొంత క్లాస్ వస్తే ఇంట్రెస్టే చూపించరు. ఎనర్జీ ఉండదు. అలాంటి క్లాస్‌లో డ్రామా ద్వారా వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది. అడ్వాంటేజ్ ఏమున్నాయో చూద్దాం. సో, అడ్వాంటేజ్ ఆఫ్ గ్రామర్. సో, మోటివేట్ అండ్ సస్టైన్ లెర్నర్స్ ఇంట్రెస్ట్. సో, ఇదేంటి మోటివేట్ చేస్తుంది అండ్ సస్టైన్ లెర్నర్స్ ఇంట్రెస్ట్. సో, లెర్నర్స్ ఇంట్రెస్ట్‌ని డీవియేట్ కాకుండా మెయింటైన్ చేస్తుందన్నమాట ఈ విధంగా. తర్వాత ప్రొవైడ్ ప్రాక్టీస్ ఇన్ ఆల్ 4 లాంగ్వేజ్ స్కిల్స్. చాలా చాలా పాయింట్ అండి. గ్రామర్ అంటే 4 స్కిల్స్‌ని కవర్ చేస్తది. ఒక రైటింగ్ ఒక్కటే కాదు. 4 స్కిల్స్ కవర్ చేస్తుంది. బట్ యాక్యురసీ ఇచ్చినప్పుడు మాత్రం రైటింగ్‌లో మాత్రం యాక్యురసీ ఉంటుంది. సూటబుల్ ఫర్ వేరియస్ స్టేజ్ ఆఫ్ టీచింగ్. అన్ని స్టేజ్ ఆఫ్ టీచింగ్‌లో కూడా ఉపయోగపడుతుంది. ఆఫర్ డయాగ్నోస్టిక్ ఇన్‌సైట్ ఏం చెప్పాం? సో, ఆఫర్ డయాగ్నోస్టిక్ ఇన్‌సైట్స్ ఫర్ టీచర్స్ ప్లానింగ్. సో, డయాగ్నోస్ చేయడానికి అంటే గేమ్ ఆడకముందు పిల్లలు ఎలా ఉన్నారు గ్రామర్‌లో, వీళ్ళ స్ట్రెంత్ ఏంటి, వీక్‌నెస్ ఏంటి అని గుర్తుపెట్టడానికి కూడా మనకు గ్రామర్‌గా ఉపయోగపడుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట. సో, మనం అబ్జర్వ్ చేయని పాయింట్స్ మనకు బిట్స్ వస్తాయి. అబ్జర్వ్ చేసే పాయింట్స్ ఎక్కువ రావు. రైట్. మనం అబ్జర్వ్ చేయం. డయాగ్నోస్టిక్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే యెస్, గ్రామర్ గేమ్స్ అనేది పిల్లవాడి స్ట్రెంత్ అండ్ వీక్‌నెస్ ఎలా ఉన్నాయో చెప్పడానికి కూడా మనం ఉపయోగపడుతుంది. రెమెడియల్ టీచింగ్ గురించి చూద్దాం. రెమెడియల్ టీచింగ్ అంటే తెలుసు కదా! స్లో రన్నర్స్‌కి ఐ మీన్ ఎవరైనా మార్క్స్ తక్కువొచ్చినా లేదా అర్థం కాకపోయినా మనం స్పెషల్ క్లాస్ తీసుకుంటుంటాం. స్పెషల్ క్లాస్ అంటాం కదా మనం ప్రైవేట్ స్కూల్‌లలో. దాన్ని రెమెడియల్ టీచింగ్ అంటాం అనమాట ఇక్కడ మెథడాలజీలో. స్పెషల్ క్లాస్ లాంటిదనమాట. స్పెషల్ ఫోకస్ ఇస్తున్నాం వాళ్ళ కోసం. చూద్దాం ఏమిస్తారో ఒకసారి చూద్దామండి ఇది కూడా. సో, ఎయిమ్డ్ ఇన్ హెల్పింగ్ స్టూడెంట్స్ హూ ఆర్ ఫాలింగ్ బిహైండ్. ఎవరైతే ఫాలింగ్ బిహైండ్ అంటే కింద పడ్డం కాదు ఇక్కడ. వెనక పడతారో, ఎవరైతే చదువులో వెనుక ఉంటారో, అందరూ స్పీడ్‌ని క్యాచ్ చేయలేకపోతారో, స్లోగా ఉంటారో వాళ్ళ కోసం అండర్‌స్టాండ్ అండ్ అడ్రెస్ స్టూడెంట్స్ ఇండివిడ్యువల్ నీడ్స్. సో, ఇండివిడ్యువల్‌వి ఉంటుందన్నమాట. రెమెడియల్ టీచింగ్ అంటే గ్రూప్ కాదనమాట. ఒక 10 మందిని సెలెక్ట్ చేసుకొని ఆ 10 మందికి ఇండివిడ్యువల్ నీడ్స్ నీవు ఎక్కడెక్కడ తప్పు చేస్తున్నాడో ఇండివిడ్యువల్‌గా వాళ్ళని కరెక్షన్ చేయడం, దగ్గర కూర్చోబెట్టుకోవడం, ఎగ్జాంపుల్స్ చెప్పడం. కరెక్ట్ ఎర్రర్స్ ఆఫ్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. సో, ఎర్రర్స్ పాస్ట్ అందం చేసిన ఎర్రర్స్‌ని, ఇప్పుడు చేసే ఎర్రర్స్‌ని, ఫ్యూచర్‌లో చేయబోయే ఎర్రర్స్ కూడా మనం కవర్ చేయొచ్చు. చూడండి చాలా ఇంపార్టెంట్. రెమెడియల్ టీచింగ్ ఏమేమి పాయింట్స్ చూడండి. ప్రతి పాయింట్ ఇక్కడ. ఎవరైతే ఫాలింగ్ బిహైండ్ వెనుకబడినారో వాళ్ళ కోసం, ఇండివిడ్యువల్‌గా నీడ్స్ కోసం అండ్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎర్రర్స్‌ని కరెక్ట్ చేయడానికి. టీచర్ రోల్ ఈస్ మోరల్ బిల్డింగ్ యాక్టివిటీ. సో, మోరల్ బిల్డింగ్ యాక్టివిటీ అంటే స్టెప్ బై స్టెప్ యాక్టివిటీ. తర్వాత అడ్రెస్ కాజెస్ ఆఫ్ ఎర్రర్స్ లైక్ ఇంటర్ఫియరెన్స్, ట్రాన్స్‌లేషన్. ఓకే. అడ్రెస్ ఆఫ్ కాజెస్ లైక్ మనం అడ్రెస్ చేయడానికి తప్పులు ఎక్కడ జరుగుతున్నాయి పిల్లలు ఇంటర్ఫియరెన్స్ ద్వారానా? మదర్ టంగ్ ఇంటర్ఫియరెన్స్ జరిగి తప్పు చేస్తున్నాడా? ట్రాన్స్‌లేషన్‌లో తప్పు జరుగుతుందా? మైండ్‌లో ట్రాన్స్‌లేట్ చేసుకుంటున్నాడా? తర్వాత ఓవర్ జనరలైజేషన్ అని ఇంకోటుందన్నమాట. సో, ఓవర్ జనరలైజ్ జరుగుతుందా? అదని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్ట్రాటజీస్ టు ఐడెంటిఫై అండ్ ఆర్గనైజ్ రెమెడియల్ వర్క్. తర్వాత మన స్ట్రాటజీస్‌ని, ప్లాన్స్‌ని మనం ఆర్గనైజ్ చేయొచ్చు. యూజ్ ఆఫ్ గ్రామర్ గేమ్స్ ద్వారా, పజిల్స్ ద్వారా ప్రాక్టీస్ వాళ్ళకి ఇవ్వచ్చు. కరెక్ట్ మదర్ టంగ్ ఇంటర్ఫియరెన్స్ అండ్ బుల్డ్ ఎక్స్‌పోజర్. మదర్ టంగ్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కడవుతుందో చెప్పి, సో, అక్కడ ద్వారా మనం ఆ మదర్ టంగ్ ఇన్‌ఫ్లుయెన్స్‌ని ఆపేసి ఎక్స్‌పోజర్‌ని మనం వాళ్ళకి ఇంప్రూవ్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ యాక్టివిటీస్ టు హెల్ప్‌ఫుల్ ఇన్ రెమెడియల్ టీచింగ్. సో, ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు రెమెడియల్ టీచింగ్‌లో అంటే పీర్ టు పీర్ టీచింగ్. పీర్ అంటే ఇక స్టూడెంట్స్ అన్నమాట. స్టూడెంట్ టు స్టూడెంట్. స్టూడెంట్ టీచ్ ఈచ్ అదర్ ఫోస్టరింగ్ పీర్ లెర్నింగ్. సో, ఒక పిల్లాడు ఇంకో పిల్లాడిని నేర్పిస్తే, ఇద్దరు ముగ్గురు కలిసి ఇద్దరు ముగ్గురు గ్రూప్‌ని నేర్పిస్తే, పీర్ టు పీర్ అంటే స్టూడెంట్స్‌ని నేర్పించడం. ఇది మంచి టెక్నిక్ అండి. ఒక ఎగ్జాంపుల్ మీరు ఒక లెసన్ అయిపోయిన తర్వాత మీరే ఒకటి 10 సార్లు సమ్మరీ చెప్పడం కంటే, స్టోరీ లెసన్ అంతా అయిపోయినా ఒక స్టోరీ ఒక పిల్లవానికి ఓవరాల్ సమ్మరీ చెప్పండి. ఒక పిల్లవానికి చెప్పండి. ఇద్దరు పిల్లలకి క్లాస్ నిలబడించి వాళ్ళు చెప్పారనుకోండి. మిగతా పిల్లలకు చెప్పే ఇద్దరు, ముగ్గురు లేదా 5 మంది. ఎందుకంటే అంత యాక్టివ్ స్టూడెంట్స్ అందరూ ఉండరు. ఇద్దరు ముగ్గురన్నా ఉంటారు క్లాస్‌లో. వాళ్ళు చెప్పంటే మిగతా 30, 40 మంది స్టూడెంట్స్‌కి ఇంకా బాగా ఎక్కుతుంది. టీచర్ చెప్పేదానికంటే పిల్లలు చెప్తే ఇంకా బాగా ఎక్కుతది. అది చైల్డ్ సైకాలజీ. మనం ఎన్ని సార్లు ఒక 10 సార్లు చెప్పడం కంటే పిల్లవాళ్ళతో ఒక 2, 3 సార్లు చెప్పించామంటే క్లాస్ రూమ్ అందరికి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ సేమ్ ఏజ్ గ్రూప్‌తో వాళ్ళ సేమ్ థింకింగ్ స్టైల్ చేసే పిల్లవాడు చెప్పాడంటే ఇంగా బాగా అర్థమవుతుంది. అది లెసన్ కావచ్చు, గ్రామర్ కూడా కావచ్చు. టెన్సెస్ చెప్పారు ఫర్ ఎగ్జాంపుల్.
లేదా ఆర్టికల్ చెప్పారు. ఆర్టికల్ చెప్పి పిల్లవానికి యాక్టివ్ ఉన్న పిల్లల్ని నిలబడిచ్చే క్లాస్‌లో వాళ్ళు చెప్పారంటే మిగతా పిల్లలకు బాగా అర్థమవుతుందన్నమాట. ఈ విధంగా. గ్రామర్ డేస్ అని ప్రైవేట్ స్కూల్‌లో జరుగుతాయన్నమాట ఇవి. స్టూడెంట్ ప్రిపేర్ ప్రెజెంటేషన్స్ ఆన్ గ్రామర్ ఏరియాస్. సో, గ్రామర్ డేస్ అంటాం. కంప్లీట్‌గా 3 రోజుల్లో 1 వీకో గ్రామర్ వీక్ అంటారు. కంప్లీట్‌గా ఆ వీకు అన్నీ ఇంగ్లీష్ జరగాలి. ఇంగ్లీష్ స్కిట్స్ గానీ, సాంగ్స్ గానీ, డాన్సెస్ గానీ, ప్రెజెంటేషన్స్ గానీ అవన్నీ గూడా ఇంగ్లీష్ జరుగుతాయన్నమాట. యాంకరింగ్ గానీ ఇవన్నీ గ్రామర్ డేలో జరుగుతాయి. స్కిల్స్ ట్రైనింగ్. స్టూడెంట్స్ గివ్ ప్రెజెంటేషన్స్ అండ్ ఎలిసిట్ ఐడియాస్ ఫ్రమ్ పియర్స్. సో, స్కిల్స్ అనమాట. సో, ప్రెజెంటేషన్ ఇస్తారు ఏదైనా గ్రామర్ గురించి. ఐడియాస్‌ని తీసుకుంటారు పిల్లవాళ్ళ నుంచే మళ్ళీ. యాక్యురసీ ట్రైనింగ్ ఇంగ్లీష్ ఎస్టాబ్లిష్ రేటింగ్ పెయిర్స్ ఆర్ గ్రూప్స్ ఫర్ ఎర్రర్ కరెక్షన్. సో, రేటింగ్ పెయిర్స్ లేదా గ్రూప్ కరెక్షన్ ఓన్లీ ఫర్ కరెక్షన్ చెప్పి ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళ మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసుకోవడం. ఇంపార్టెన్స్ ఆఫ్ కంటిన్యూయస్ ప్రాక్టీస్. కంటిన్యూయస్ ప్రాక్టీస్ వల్ల ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం. స్పీకింగ్ అండ్ రైటింగ్ కరెక్ట్ ఇంగ్లీష్ రిక్వైర్స్ కంటిన్యూయస్ ప్రాక్టీస్. స్పీకింగ్‌లో గానీ, రైటింగ్‌లో గానీ కరెక్ట్ ఇంగ్లీష్ రావాలి అంటే మనం ఏం చేయాలి? ఫ్లూయెన్సీ రావాలంటే కంటిన్యూయస్ ప్రాక్టీస్ జరగాల్సిందే. ప్రాక్టీస్ లేకుంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు ప్రాక్టీస్ లేదే భాష రాదు. మ్యాథమెటిక్స్ మాదిరి ప్రాక్టీస్ ఉండాల్సిందే. మనకైనా పిల్లలకైనా టీచర్స్‌కైనా ప్రాక్టీస్ లేకుండా ఇంగ్లీష్ అనేది రాదు. ప్రాక్టీస్‌లో ఉంటేనే మన ఇంగ్లీష్ బా వస్తుంది. కరెక్ట్ మిస్టేక్స్ వితౌట్ క్రియేటింగ్ ఫియర్ అండ్ డిసింట్రెస్ట్. మిస్టేక్స్‌ని మనం కరెక్ట్ చేయాలి. ఎలా కరెక్ట్ చేయాలి? ఫియర్ వాళ్ళ భయాన్ని కలిగించేలా కాకుండా, ఇంట్రెస్ట్‌ని పోగొట్టేలా కాకుండా సింపుల్‌గా చాలా ఫ్రెండ్లీగా కరెక్ట్ చేయాలి. టీచర్స్ మానిటరింగ్ అండ్ గైడెన్స్ ప్లే క్రూషియల్ రోల్. టీచర్ యొక్క మానిటరింగ్, అబ్జర్వేషన్, సూపర్విజన్ అండ్ గైడెన్స్ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుందంట పిల్లవాడి యొక్క గ్రామర్ నేర్పించడంలో అని దీని యొక్క ఉద్దేశ్యం. సో, ఇదండి. సో, గ్రామర్ ఇస్ కంప్లీట్ ఇంగ బిట్ బయటకి పోకుండా కంప్లీట్‌గా చేసామండి. ఈ పీడీఎఫ్ మీకు కావాలంటే మీరు వాట్సాప్ చేయగలరు. మొత్తం ఉంది ఇందులో టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, వొకాబులరీ, గ్రామర్ 3 కలిపిన పీడీఎఫ్ అండి. సో, మీరు వాట్సాప్ చేయగలరు దీనికి మీకు కావాలంటే. సో, అన్నీ చూసాం గదా! టైప్ చూసాం, గ్రామర్ ఇంట్రొడక్షన్ చూసాం, ఎందుకు ఇంపార్టెన్స్ చూసాం, టెక్నిక్స్ చూసాం, రైట్? ఇండక్టివ్ టెక్నిక్, డిడక్టివ్ టెక్నిక్, తర్వాత మెథడ్ చూసాం, టైప్స్ ఆఫ్ గ్రామర్ చూసాం, ఫార్మల్, ఫంక్షనల్. సో, చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి ఇది. సో, 1-2 సార్లు వినండి. కుదిరితే నోట్స్ రాసుకోండి. అన్నీ అకాడమిక్ బుక్స్ నుంచి జాట్ డౌన్ చేసిన పాయింట్సే కాబట్టి ఇది నోట్స్‌లో రాసుకున్నా ఓకే. నోట్స్ రాయలేమబ్బా అంటే పీడీఎఫ్ తీసుకున్నా ఓకే. లేదు 2 చేయలేమంటే విన్నా కూడా ఓకే. కనీసం వింటే కూడా మనకు సిలబస్ కవర్ చేయొచ్చు. సో, థాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. సో, నెక్స్ట్ వీడియోలో మరి నెక్స్ట్ మెథడాలజీ టాపిక్ నుంచి చూద్దాం. మళ్ళీ కలుద్దాం. థాంక్స్ సో మచ్ ఫర్ వాచింగ్. సో, కీప్ లెర్నింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.